స్టార్ట్. ఓకే, అందరూ నోట్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పెన్ కలర్ మారుతాం. మీకు డెసిషన్ మేకింగ్ గురించి తెలిసే ముందు అందరికీ ఆబ్వియస్లీ ఐడియా ఉండుంటుంది. మార్జినల్ కాస్టింగ్ చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం, అవునా? చాయిస్ అయితే వదలకపోయింటాం ఈ చాప్టర్ ఎవరు. మార్జినల్ కాస్టింగ్ అసలు ఏంటి? మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? మార్జినల్ కాస్ట్ అంటే ఒక ఎక్స్ట్రా యూనిట్ తయారు చేయడానికి మనం పెట్టే ఎక్స్ట్రా ఖర్చుని ఏమంటాం? మార్జినల్ కాస్ట్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, ఏమన్నా నేను రాసుకున్న నాతో పాటు, ఒక ఎక్స్ట్రా యూనిట్ తయారు చేయడానికి మనం పెట్టే ఎక్స్ట్రా కాస్ట్, దీన్ని ఏమంటాం మనం? మార్జినల్ కాస్ట్ అంటాం. ఓకేనా? మీరు నాకు చెప్పండి, సింపుల్ గా వేరియబుల్ కాస్ట్ అని వచ్చా? వేరియబుల్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ అని అనొచ్చా లేదా చెప్పండి? అంతే కదా. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా యూనిట్ తయారు చేయడానికి మనం పెట్టే ఎక్స్ట్రా ఖర్చు ఏంటి? వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్ట్? ఇప్పుడు నా దగ్గర గొడౌన్ ఉంది, గొడౌన్ లో ఆల్రెడీ 1000 యూనిట్లు తయారు చేస్తున్నాను. ఎక్స్ట్రా ఒక యూనిట్ తయారు చేయడానికి మళ్ళీ వెంటనే గొడౌన్ తీసేసుకుంటాను రెంట్ కి? లేదు కదా. సో గొడౌన్ అలానే ఉంటుంది. మనం జస్ట్ ఎక్స్ట్రాగా ఏం పెడతాము? రా మెటీరియల్, లేబర్, ఇలాంటి చార్జెస్ ఎక్స్ట్రాగా అవుతాయి, అవునా? సో మార్జినల్ కాస్ట్ జనరలీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఎ మార్జినల్ కాస్ట్ అనొచ్చా? అనొచ్చలేదు చెప్పండి. అలా అని వేరియబుల్ కాస్ట్ మాత్రమే మార్జినల్ కాస్ట్ అని అనుకోకూడదు. ఇప్పుడు ఆ గొడౌన్ కెపాసిటీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 యూనిట్లు మించి తయారు చేయలేదు ఆ గొడౌన్ లో. 2000 యూనిట్లు తయారు చేశాను, ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా యూనిట్ తయారు చేయాలన్నా నేను ఏం చేయాలి? మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో స్పేస్ రెంట్కి తీసుకోవాలా లేదా చెప్పండి? ఇప్పుడు నాకు ఫిక్స్డ్ కాస్ట్ కూడా అడిషనల్ గా ఖర్చు అవుతుంది, అది కూడా ఇప్పుడు మార్జినల్ కాస్ట్ లో భాగమే అవుతుంది. అంతేనా కదా చెప్పండి? సో ఎప్పుడు కూడా మనం మార్జినల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ అని అన్నీకూడదు. జనరల్ గా ఎక్స్ట్రా యూనిట్ తయారు చేయడానికి నీకు అన్ని అయ్యే ప్రతి ఎక్స్ట్రా రూపాయి కూడా ఇందులోకి వస్తుంది, మార్జినల్ కాస్ట్ లోకి వస్తుంది. ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ లో చిన్నప్పుడు మనం ఒక స్టేట్మెంట్ నేర్చుకున్నాం. మార్జినల్ కాస్టింగ్ ప్రకారం మనం P&L గీద్దామని అనుకుంటే ఫస్ట్ జనరల్ గా బేసిక్ ఏముంటది? సేల్స్. సేల్స్ నుంచి ఏం తీస్తాం చెప్పండి? వేరియబుల్ కాస్ట్. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటాం? కాంట్రిబ్యూషన్. అంతేనా? దీని నుంచి మనం ఏం తీస్తాం? ఫిక్స్డ్ కాస్ట్ తీస్తాం. మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. అంతేనా కదా చెప్పండి? ఇది మనం నేర్చుకున్నాం. సో బేసిక్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అయితే ఇలానే ఉంటుంది, అవునా? సేల్స్ ఉంటుంది, మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తాం, మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది, అందు నుంచి ఏం తీస్తాం? ఫిక్స్డ్ కాస్ట్ తీస్తాం, మనకి ఏం మిగులుతుంది? ప్రాఫిట్ ఆర్ లాస్. నాకు ఒకటి చెప్పండి, దీని నుంచి మీరు చిన్నప్పుడు నేర్చుకున్న కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ ఫార్ములా. ఏంటి కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ ఫార్ములా? సింపుల్, సేల్స్ పెర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ అనొచ్చా? ఇదేనా మనం కాంట్రిబ్యూషన్ నేర్చుకున్న ఫార్ములా? ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంటే పక్కన రాశాను నేను, అంతేనా? తర్వాత ప్రాఫిట్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు? కాంట్రిబ్యూషన్ నుంచి ఏం మైనస్ చేస్తాం? ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేస్తాం, అంతేనా? ఇది ఒకటోది, ఇది రెండోది అనుకుందాం, అంతేనా కదా? మూడోది పివి రేషియో అని ఇంకోటి నేర్చుకున్నాం, అవునా? ఏంటి పివి రేషియో అంటే? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అసలు మీనింగ్ ఏంటి? ఓకే, ఎప్పుడు వేస్తున్నాం, చిన్నప్పటి నుంచి రాస్తున్నాం కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అని. మీనింగ్ ఏంటి పివి రేషియో? వాల్యూమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ వాట్? సర్టెన్ వాల్యూమ్ గురించి చెప్తున్నారు. వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కి పివి రేషియోకి ఏంటి సంబంధం? పర్ యూనిట్ కి పివి రేషియో కనుక్కోవచ్చా లేదా? మరి అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ తో ఏంటి సంబంధం పివి రేషియోకి? అంటే ఒక రూపాయి సేల్ చేస్తే నాకు ఆ యూనిట్ సేల్ చేయడానికి స్పెసిఫిక్ గా అయ్యే ఖర్చు పోగా నాకు ఎంత మిగులుతుంది అనేది. అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు ఒక రూపాయి సేల్ చేస్తే నాకు ఆ రూపాయిలో నా ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఖర్చులు అంటే అది కూడా ఏ ఖర్చులు లెక్కెడుతున్నాను నేను? ఓన్లీ మార్జినల్ కాస్ట్ మాత్రమే లెక్కెడుతున్నాను, అదే జనరల్ గా వేరియబుల్ కాస్ట్ అని చెప్పాను. అంతేనా? నేను ఆ రూపాయి సేల్కి అవ్వబోయే ఎక్స్ట్రా కాస్ట్ మాత్రమే ఆలోచించుకొని అది పోగా నాకు ఎంత మిగులుతుంది అనే చెప్తుంది కాంట్రిబ్యూషన్. అంతేనా కదా చెప్పండి? అంటే ఈ పివి రేషియో ఇలానే కాదు, ఇంకోలా కూడా కనుక్కోవచ్చు. సేల్స్ రేషియో, అదే సేల్స్ నుంచి అనడం కన్నా
100% నుంచి వేరియబుల్ కాస్ట్ రేషియో తీస్తాను అనుకోండి, అంతే కదా పీవీ రేషియో వస్తుంది, అంతేనా కదా? మరి వేరియబుల్ కాస్ట్ రేషియోకి ఒక ఫార్ములా ఉండాలి కదా. ఇవన్నీ దిక్కుమాల ఫార్ములాలు. ఏంటి వేరియబుల్ కాస్ట్ రేషియో ఫార్ములా? వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఇంతేనా కదా చెప్పండి, ఇదో ఫార్ములా. అవునా? నెక్స్ట్ ఇంకోటి నేర్చుకున్నాం చిన్నప్పుడు మనం, పిఈపి. ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏంటి బ్రేక్ ఈవెన్ పాయింట్? బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? సినిమాలు చూస్తాం మనం, ప్రొడ్యూసర్ కి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయింది అని వింటాం. ఏంటి బ్రేక్ ఈవెన్ అవడం అంటే? వాళ్ళ కాస్ట్ మొత్తం రికవర్ చేసుకున్నారండి. ఇంతేనా కదా చెప్పండి. వాళ్ళ కాస్ట్ అంటే వాళ్ళకి ఓన్లీ వేరియబుల్ కాస్టే కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ కూడా కాస్ట్. అవునా కదా చెప్పండి. అంటే మీరు నాకు చెప్పండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ రావాలంటే సేల్స్ నాకు ఎంత తెలియదు, ఎక్స్ రూపీస్ అనుకుందాం, అందులో వేరియబుల్ కాస్ట్ కూడా తెలియదు, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది, దాని నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే ఎగ్జాక్ట్ గా ఎంత రావాలంట? 0 రావాలి. మరి అదే కదా బ్రేక్ ఈవెన్ అంటే. అవునా కదా చెప్పండి. సో సింపుల్ గా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ నేను కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనొచ్చా? అనొచ్చా లేదా చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా? అనొచ్చా లేదా? కాంట్రిబ్యూషన్ ఎలా వచ్చింది చెప్పండి. సేల్స్ ఇంటూ పీవీ రేషియో చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుందా రాదా? ఇలా కూడా వస్తుందా రాదా? ఇదిగో ఇక్కడ ఇక్కడ నుంచి దీని నుంచి ఇది డెరైవ్ చేశాను. అవునా కదా చెప్పండి రా. ఇదిగో పీవీ రేషియో ఇజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ రా. కాంట్రిబ్యూషన్ ఏం కావాలంటే సేల్స్ అటు వెళ్తే ఏమవుతుంది రా? సేల్స్ ఇంటూ పీవీ రేషియో అయినా ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయినా కదా చెప్పండి. మరి నాకేం కావాలి? బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఎంత సేల్ అవుతుంది అనేది కావాలి. మరి సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, అటు వెళ్తే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనొచ్చా? ఇదే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా. అవునా కదా చెప్పండి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ లో కావాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనొచ్చా లేదా చెప్పండి. అంతేనా కదా? మరి ఇదే బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లో కూడా కనుక్కోవచ్చు. యూనిట్స్ లో కావాలంటే మీరు నాకు చెప్పండి, కాంట్రిబ్యూషన్ అంటే ఎలా వచ్చిందని చెప్పారు? ఆ, ఒక్క నిమిషం, ఇంకోలా రాస్తున్నా ఇప్పుడు నేను దీన్ని. ఇది టోటల్ కాంట్రిబ్యూషన్ కదా. టోటల్ కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనొచ్చా? అంతే కదరా. టోటల్ కాంట్రిబ్యూషన్ నేను ఇలా రాశాను రా, ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయినా. ఇప్పుడు నాకేం కావాలి? ఎన్ని యూనిట్స్ అమ్మితే బ్రేక్ ఈవెన్ అవుతాం కావాలి. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లో కావాలంటే అది అటు వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అయినా. ఇంతేనా కాదారా? ఒరే మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఎలా నేర్చుకున్నామో చెప్తున్నాను రా నేను. మనం ఫార్ములా నేర్చుకున్నాం చిన్నప్పుడు, దాన్ని అది ఏం లేదురా ఫార్ములా అని చెప్తున్నాను నేను అంతే. అంతేనా కదా చెప్పండి. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతేనా? ఇదేనా ఇంకోటి నేర్చుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చూడండి, మీరు నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ లో నేను ఒకటి రాస్తున్నాను, ఆ, ఇంకో పేజ్ రాసుకో. ఒకడు 100 రూపాయలకు అమ్ముతున్నాడు ఒక ప్రొడక్ట్, ఓకేనా? వేరియబుల్ కాస్ట్ 30 రూపాయలు అనుకుందాం. ఆడి కాంట్రిబ్యూషన్ ఎంత మిగులుతుంది? 70 రూపీస్ అయినా. మైనస్, ఇప్పుడు నాకు ఇది ఎన్ని యూనిట్స్ కో కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు 2 లక్షల యూనిట్లు అమ్ముతున్నాడు అనుకుందాం. 2 lakhs ఇంటూ 70 ఎంతరా? 1 crore 40 lakhs అయినా. అంతేనా? మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు అనుకుందాం. అనుకుందాం కదా సార్. అంటే ప్రాఫిట్ ఎంతరా? 40 lakhs. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇది సేల్ రా, ఇదేంటి వేరియబుల్ కాస్ట్, ఇదేంటి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఇదేంటి ఇది టోటల్ కాంట్రిబ్యూషన్. అవునా కదా చెప్పండి. ఇదేంటి ఫిక్స్డ్ కాస్ట్, మిగిలింది ఏంటి? ప్రాఫిట్. ఇంతేనా కదా చెప్పండి. అవునా? ఇప్పుడు నేనేమన్నాను? బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోండి అని అన్నాను. అవునా? బ్రేక్ ఈవెన్ పాయింట్ మీరు నాకు చెప్పండి, వాల్యూలో కనుక్కోవచ్చు, ఇంకోటి ఏం చెప్పాను నేను? యూనిట్స్ లో కనుక్కోవచ్చు అని అన్నానా? ముందు నాకు వాల్యూలో ఎలా చేస్తారు చెప్పండి. వాల్యూలో కావాలంటే మీకు ఏం చెప్పాను? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 కోటి రూపాయలు. డివైడ్ బై పీవీ రేషియో 70/100 అంటే 70% అయినా. అంతేనా కదారా? 1 crore డివైడ్ బై 70% ఎంత చెప్తారా? 1 crore డివైడెడ్ బై 70% ఎంత? 1.428 crores. అంతేనా కదా చెప్పండి. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. చెక్ చేద్దాం కావాలంటే. ఇప్పుడు 1.428 crores అమ్మారు అనుకోండి మీరు సేల్, 1.428 crores సేల్ అమ్మారు అనుకోండి, మీకు ఖచ్చితంగా అందులో కాంట్రిబ్యూషన్ ఎంత మిగులుతుందో తెలుసు కదా. ప్రతి రూపాయికి మీకు ఎంత మిగులుతుంది? 70% మిగులుతుందంటే 1.428 crores ఇంటూ 70% ఎంత? 1 కోటి రూపాయలేనా. అవునా కాదరా? 1 కోటి రూపాయలు మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 1 కోటి రూపాయలు మైనస్ చేస్తే ఏమొస్తుందిరా? 0 అయినా కదా చెప్పి. ఇప్పుడు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం రా. అంతేనా కదా? మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లో కూడా కనుక్కోవచ్చు అని చెప్పానా? ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను మీకు? ఫిక్స్డ్ కాస్ట్ కి డివైడ్ బై ఏం చేయాలి?
కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని ఇందాకలే అనుకున్నామా లేదా? మరి ₹1,00,00,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? ₹70 ₹1,00,00,000 డివైడ్ బై ₹70 ఎంత చెప్తారా? 1.42 రాదు. 14 lakh ఎంత వస్తుందా? 1,42,857 యూనిట్స్. కావాలంటే చెక్ చేద్దామా? 1.428 crores కదా ఇందాక సేల్స్ వాల్యూలో కనుక్కుంటే. డివైడెడ్ బై ఒక్కొక్క యూనిట్ ఎంత? ₹100 ఒరే 1,42,00,000 అమ్మింది డివైడ్ బై ₹100 చేయండి, ఎన్ని యూనిట్లు వస్తుందిరా? ఇదే వస్తుందిరా, 1,42,857. అంతేనా కదా చెప్పండి. సో ఎలాగైనా మీరు కనుక్కోవచ్చు అని చెప్తున్నాను. అంతేనా? ఓకేనా కాదా? సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిపోయింది. ఇంకోటి ఏం మిగిలింది మనకి? ఎంఓఎస్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి చెప్పండి? సేఫ్ గా ఎంత ఉంది అని. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకు సేఫా? బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా తక్కువ అమ్మితే మనకు సేఫా? సింపుల్ గా చెప్పాలంటే సేల్స్ నుంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ తీసిగా ఎక్స్ట్రాగా చేసిన సేల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అంతేనా కదా చెప్పండి. బ్రేక్ ఈవెన్ వరకు మనం జడుస్తూనే ఉంటాం. బ్రేక్ ఈవెన్ తర్వాతే మనం బ్రేక్ ఈవెన్ అయిపోయిన తర్వాత నుంచి వచ్చిందంతా మనకి ప్రాఫిట్ రూపంలో వస్తుంది. అవునా? సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా కనుక్కోవచ్చు? టోటల్ సేల్స్ నుంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ తీస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుందని చెప్పొచ్చా? అవునా కదా చెప్పండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంకోలా కూడా కనుక్కోవచ్చు. ఇన్ రూపీస్ లో ఎలా కనుక్కోవచ్చు? బ్రేక్ ఈవెన్ పాయింట్ కి దేంతో సంబంధం? ఫిక్స్డ్ కాస్ట్ తో సంబంధం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటేనే మీకు ఏం చెప్పాను? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వచ్చినప్పుడల్లా మనకు ప్రాఫిట్ స్టార్ట్ అయిపోయి ఉంటుందా లేదా చెప్పండి. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ బదులు మనం ఏం వాడాలి? ప్రాఫిట్ వాడాలి అంతే. ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. మళ్ళీ సేమ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ యూనిట్స్ లో కావాలనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతేనా కదా చెప్పండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇందాక క్వశ్చన్ లో ప్రాఫిట్ ఎంత వచ్చిందిరా? 40 lakhs వచ్చింది. అవునా? మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత లెక్కడదా? మీకు ఏం చెప్పాను ఫార్ములా? ప్రాఫిట్ డివైడెడ్ బై ఏం చేయమన్నాను? పీవీ రేషియో అయినా చేయండి. పీవీ రేషియో చేయండి రా. 40 lakhs డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత? ఇందాక ఎగ్జాంపుల్ లో 70% అయినా అందరు చేయండి. 40 lakhs డివైడ్ బై 70% ఎంత? 57 lakh 280. ఇదే కదా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? ఇందాకలా కనుక్కున్నాం కదా మనం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంతరా? 1,42,85,000 సమ్ 7 ఎంతరా? 1 crore డివైడెడ్ బై 70% రా. 42,85,714 15 వేస్తున్నాను నేను. ఓకేనా కదా చెప్పండి. మీకు ఏం చెప్పాను నేను? అరే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్లస్ బ్రేక్ ఈవెన్ చేయండి ఒకసారి. ఈ రెండు ప్లస్ చేయండి. 2 కోట్లు వస్తుందా? వస్తుందా రావట్లేదా? అంతేనా? ఇది టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత వచ్చింది మనకి? 2 crores. కాబట్టి చెక్ చేద్దాం. 100 రూపీస్ 2 లక్షల యూనిట్లు. 100 into 2 lakhs ఎంత? 2 crores అయినా కాదా చెప్పండి. అవునా కాదా? మీకు నేను దీని నుంచి ఈ ఫార్ములా చెప్పాను. ఎంఓఎస్ కావాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుద్దా లేదా చెప్పండి. అంతేనా కాదా? అరే అదే ఫార్ములా అటు ఇటు తిప్పుతున్నాం రా మనం. ఓకేనా కదా చెప్పండి. ఈ బేసిక్స్ అన్ని తెలిసి ఉండాలి. రాసుకోండి ఇది మొత్తం. ఇదంతా రాసుకోవాలి. ఎక్కడి నుంచి? ఇది రాశారు కదా, ఎక్కడి నుంచి రాయండి. ఇది కూడా రాయలేదు కదా వాళ్ళు. రాయండి ఇది. ఫాస్ట్ రాయండి. ఫాస్ట్ రాయాలి. వెనక నుంచి రాసుకోండి. బుక్ కి వెనక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. కొత్త టాపిక్. స్టాండర్డ్ కాస్టింగ్ ముందు నుంచి చెప్తున్నాం, వెనక నుంచి చెప్తున్నాను. డెసిషన్ మేకింగ్ 3 గంటలు స్టాండర్డ్ కాస్టింగ్ అంటే చచ్చిపోతాం. అందుకే డెసిషన్ మేకింగ్ స్టార్ట్ చేస్తాం. ఫ్రైడేసా మన క్లాసులో? సాటర్డేలు కాదండి, ఫ్రైడే సండే. ఎస్సీఎం రాసారా? రాయండి ఫాస్ట్ రాయండి. డెసిషన్ మేకింగ్ నోట్స్ మాత్రం ఖచ్చితంగా నీట్గా మెయింటైన్ చేయండి. ప్రతి సమ్ము మీ బుక్ లో దరిద్రంగా చేస్తాడు. ఏ సమ్కి ఆ సమ్ నీట్గా రాసుకోండి నోట్స్ లో, ముందే చెప్తున్నా. అండ్ ఇంకోటి, డెసిషన్ మేకింగ్ మాత్రం ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసేయండి. ఈ రోజు అయ్యాయి అనుకోండి, ఈ రోజు నాకు తెలిసి ఒక
10 సమ్ముల వరకు అయ్యాయి అనుకోండి. ఒకవేళ అయితే. ఆ 10 సమ్ములు మీరు నీట్‌గా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోండి నీట్‌గా. రాసారా? ఇది రాసుకోండి. మొత్తం నేను 6 ఫార్ములా చెప్పాను కదా! 6 రాసుకోండి నీట్‌గా. మీకేదైనా ఎగ్జామ్‌లో మరీ అంత దారుణంగా మీకు మార్జినల్ కాస్టింగ్ నుంచి క్వెషన్స్ అడగడు. డెసిషన్ మేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. కానీ బేసిక్స్ తెలిసుండాలి ఖచ్చితంగా. వీలైతే ఇంటర్ సమ్ములు చేసుకోండి ఒకసారి. ఖాళీ దొరికినప్పుడు మార్జినల్ కాస్టింగ్‌లో. యాక్చువల్‌గా మీకు కాస్ట్ మీరందరూ ఓల్డ్ సిలబస్ రాసారు కాబట్టి అప్పటికి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగే కదా! సారీ. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఎఫ్ఎం కలిపి కదా మీకు. ఓకే. అప్పుడు మీకు ఉంది కదా డెసిషన్ మేకింగ్ చాప్టర్. దాని ఎక్స్‌టెన్షన్ ఇది. అంతే. రాస్తున్నారా? అండ్ ఇవ్వండి. ఇవి రాసుకోండి. ఫార్ములాలు ఎలా వచ్చాయో కూడా రాసుకోండి. ఇది ఫిఫ్త్ ఫార్ములా ఎలా వచ్చిందనేది. ఇవెందుకు సార్ ఇప్పుడు అంత అవసరమా అంటే అవసరమే. ఇవి తెలిస్తేనే మనకి ఇక్కడ డెసిషన్ మేకింగ్ సమ్స్ అవుతాయి. అవి ఎందుకొచ్చాయని. ఎందుకంటే ఇప్పుడు గుట్టిగా బట్టి పట్టుకొని వెళ్ళిపోదామంటే అవ్వదు ఇంటర్‌లాగా. రాసారా? సరే. మీ బుక్‌లోకెళ్దాం. డెసిషన్ మేకింగ్ సో బేసిక్‌గా ఆడిది గ్రాఫ్ రూపంలో కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అవేంటో ఒకసారి చూసేసి మనం వెళ్ళిపోదాం. హ్మ్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డెసిషన్స్ ఇన్వాల్వింగ్ ఆల్టర్‌నేటివ్ చాయిసెస్. ఆల్టర్‌నేటివ్ చాయిసెస్ అంటే ఇప్పుడు మనకి ఇది కొనాలా? అది కొనాలా? లేపోతే ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? లేపోతే ఈ ప్రొడక్షన్ మనం అండర్‌టేక్ చేయడం మంచిదా? కాదా? ఇలాంటి రిలేటెడ్ సమ్స్ కొన్ని చేసాం మనం. ఎఫ్ఎంలో చేసుంటాం. క్యాపిటల్ బడ్జెటింగ్ అనే చాప్టర్. అవునా? అక్కడేంటి పెద్ద పెద్ద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ గురించి ఆలోచిస్తాం. ఒక మెషిన్ కొనాలా? కొనకూడదా? లేకపోతే ఒక ప్రాజెక్ట్ అండర్‌టేక్ చేయాలా? చేయకూడదా? ఇలాంటివన్నీ అక్కడ చేస్తాం. మరి ఇక్కడ అదే సార్ అదేనా సార్ అంటే అక్కడ అన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ గురించి. ఇక్కడ అన్ని ఆపరేటింగ్ ఎక్స్‌పెండిచర్స్ గురించి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ చేయాలా? లేదా? ఈ ఎక్స్‌పోర్ట్ చేయాలా? లేదా? లేకపోతే ఈ పలానా వ్యక్తికి ఇంతకన్నా తక్కువకి అమ్మొచ్చా? అమ్మకూడదా? ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకుంటాం.
ఓకేనా? సో, బేసిక్‌గా ఇక్కడ ఆపరేషనల్ డెసిషన్స్ అన్ని తీసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన డెసిషన్ మేకింగ్ అంతా ఇక్కడ చేయబోతున్నాం. ఓకేనా? సో, రకరకాల చాయిసెస్ ఉండేటప్పుడు ముందు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వాడు స్టెప్ వైస్ మనం ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నాడు. ఫస్ట్ స్టెప్‌లో ఆడేం చెప్తున్నాడు? ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. అసలు మీకేంటి? సమస్య ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మెషినరీ ఈ పలానా వీడికి అమ్మితే నాకు కాస్ట్ ఎక్కువైపోతుంది. లేపోతే సేల్ ప్రైస్ తక్కువైపోతుంది. ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటదా లేదా చెప్పండి? ప్రతి ప్రొడక్షన్‌లోని, ప్రతి బిజినెస్‌లోని ఒక ప్రాబ్లమ్ ఉంటది. ముందు మీ ప్రాబ్లమ్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఫస్ట్ మీరు మీ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసుకున్నాక, దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఈ ప్రాబ్లమ్‌కి సంబంధించి ఏవేవి, ఎక్కడెక్కడ, ఎంతెంత ఇన్ఫర్మేషన్ దొరికితే మీరు మొత్తం మీ బిజినెస్‌లో ఉన్న రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎక్స్‌టర్నల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా అది మొత్తం గ్యాదర్ చేసుకొని స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఐడెంటిఫై ద ఆల్టర్‌నేటివ్స్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎన్నున్నాయి? ఇప్పుడు ఒక సమ్ చేయడానికి మనకు 4 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ముందు రకరకాల ఆల్టర్‌నేటివ్స్ అన్ని ఐడెంటిఫై చేయండి. ఏవేవున్నాయి? ఇలా చేసినా ఓకే. ఇలా చేసినా ఓకే. ఇలా చేసినా ఓకే. ఇలా చేసినా ఓకే. రకరకాల ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాక మనం వీటిని ఎవాల్యుయేట్ చేయాలండి. అసలు ఇవి కరెక్టేనా? కాదా? ఈ ఆల్టర్‌నేటివ్స్ వాడొచ్చా? వాడకూడదా? ఇలాంటివన్నీ ఎవాల్యుయేట్ చేయాలి. ఇన్ని సెలెక్ట్ చేసుకొని, చెక్ చేశాక, ఎవాల్యుయేట్ చేశాక అప్పుడు మనం ఫైనలైజ్ చేసుకొని అందులో ఏదో ఒక ఆల్టర్‌నేటివ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఓకే. ఈ పద్ధతయితే మనకు బెటర్ అని అనిపించింది. మనం ఆ పద్ధతిలో చేస్తాం. ఇదంతా థియరిటికల్‌గా మనం చదివితే ఏముండదు. కానీ ప్రాక్టికల్‌గా ఇప్పుడు మనం సమ్స్‌లో అదే చేయబోతున్నాం. మనకిస్తాడు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఇదిగో ఇలా చేస్తే ఇలా, ఇలా చేస్తే ఇలా, ఇలా చేస్తే ఇలా. మనం అన్నీ ఇలా చేస్తే ఎంత మిగులుతది, ఇలా చేస్తే ఎంత మిగులుతది, ఇలా చేస్తే ఎంత మిగులుతది. ఇందులో ఏది బెటర్ చూస్తాం. ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్ చూస్తాం. నాన్ ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్ విషయంలో కూడా ఆన్సరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. మీకు పర్టిక్యులర్‌లీ సీఎంకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్‌గా మాట్లాడకూడదు మీరు. నాన్ ఫైనాన్షియల్ ఎలిమెంట్స్‌ని కూడా తీసుకుంటూ మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక క్వెషన్ చేస్తాం. ఆ క్వెషన్‌లో ఆడు అంటాడన్నమాట. ఈ ఎక్స్‌పోర్ట్ చేయాలా? చేయకూడదా? అని అంటాడు. మనకి ఫైనాన్షియల్‌గా లాస్ వచ్చిందనుకోండి. మనం ఏం చెప్తాం వెంటనే? ఈ ఎక్స్‌పోర్ట్ చేయడం వేస్ట్. దీనివల్ల లాస్ వస్తుందని చెప్తాం. కానీ ఆడ కింద మనం ఇక్కడే కింద ఇంకోటి రాస్తాం. కానీ ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల కొత్త కస్టమర్స్ వస్తారని అనిపిస్తే, మార్కెట్‌లో మన గుడ్ విల్ పెరుగుతదని అనిపిస్తే, అప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి అని ఒక సజెషన్ కూడా ఇస్తాం మనం. ఓకేనా? మీకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్‌కి, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్‌కి మెయిన్ డిఫరెన్సే ఎక్స్‌ట్రాగా మీరు ఆ నాన్ ఫైనాన్షియల్ ఎలిమెంట్‌ని కూడా మీరు గమనించాలి. ఓకేనా? మనం ఫస్ట్ 2 చాప్టర్‌లు ఉన్నాయి కదా! డెసిషన్ మేకింగ్ కన్నా ముందు 2 చాప్టర్‌లు ఉన్నాయి కదా! అక్కడ మనం నేర్చుకునేదంతా థియరిటికల్ యాస్పెక్ట్స్ ఇవే. ఓకేనా? మీరెప్పుడు ఒక బిజినెస్ ఆలోచించేటప్పుడు మీకు బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. తర్వాత మనం డిస్కస్ చేస్తాంలే. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాం. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్‌లో ఆడేమంటాడంటే ఒక బిజినెస్ గురించి ఆలోచించేటప్పుడు 4 కోణాల్లో ఆలోచించాలంటాడు. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ ఈస్ వన్ ఆఫ్ ద కోణం. అలాంటివి ఇంకో 3 కోణాలుంటాయి. మీ బిజినెస్ పర్స్పెక్టివ్ ఆలోచించుకోండి. కస్టమర్ పర్స్పెక్టివ్ ఆలోచించండి. ఇలాంటివి రకరకాల కోణాలుంటాయి. అన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ఆ డెసిషన్ తీసుకుంటాం. సో, ఫైనాన్షియల్ ఎలిమెంట్ కూడా ఒక పార్టే గాని, ఫైనాన్షియల్ ఎలిమెంట్ ఒక్కటే పార్ట్ కాదు. ఓకేనా? సో, మీరు ఆల్టర్‌నేటివ్స్ చూజ్ చేసుకునేటప్పుడు అన్నీ బోత్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అన్ని యాస్పెక్ట్స్ చూసుకొని దాన్ని బట్టి చూజ్ చేసుకుంటారు. ఏ ఆల్టర్‌నేటివ్ బెటర్ అనేది. ఓకేనా? చూజ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఏం చేస్తాం? మరి చూజ్ చేసుకొని అయిపోయింది అంటే కూర్చుంటే అయిపోద్దా? కాదు. అది ఇంప్లిమెంట్ చేయాలా లేదా చెప్పండి? ఒకటి సెలెక్ట్ చేశారు ఒక ఆల్టర్‌నేటివ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇంప్లిమెంట్ చేశాక దీని వల్ల కరెక్ట్ గానే జరిగిందా? లేదా? అని దాని రిజల్ట్స్‌ని రివ్యూ చేసి దీని నుంచి ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేయాలంటే చేయాలి. లేపోతే ఎక్స్‌ట్రాగా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వాలి. ఇవన్నీ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూయస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఒకటుండాలి. ఓకేనా? సో, కంటిన్యూయస్ లెర్నింగ్ అంటేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఏదైనా రాకపోతే అప్పుడు నేర్చుకొని దానికి ఎక్స్‌ట్రాగా ఏం చేయాలో చేస్తూ ఉండాలి. ఓకేనా? మనం మన బతుకుల్లాగే. ఇప్పుడు మనం టాక్స్ ఒకసారి నేర్చుకున్నాము. ఒకసారి రేట్లు నేర్చుకున్నాం గదా! అని కూర్చుంటే అయిపోద్దా? నేను సీఏ అయిపోయినట్టు కూర్చుంటే అవుద్దా? అవ్వదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫైనాన్స్ బిల్ వస్తే మళ్ళీ కూర్చొని ఏం చేస్తాం? మళ్ళీ కొత్త రేట్లు, మళ్ళీ కొత్తగా ఏం చెప్పారు? కొత్త అమెండ్మెంట్స్ ఏంటి? కొత్త రేట్స్ ఏంటి? కొత్త నోటిఫికేషన్స్ ఏంటి? చూస్తూనే ఉంటామా లేదా చెప్పండి? ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవ్వాలా లేదా? ఇది కూడా అంతే. మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఒక బిజినెస్‌లో ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఇలా కూర్చుంటే అది అవ్వదు. ఎప్పటికప్పుడు అది మానిటర్ చేస్తూ, దాన్ని రివ్యూ చేస్తూ, దాన్ని మారుచుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉండాలి. ఓకేనా కదా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 'నోకియా' తీసుకోండి. 'నోకియా' అన్నిటికన్నా మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా ఉండేటప్పుడు సడెన్‌గా అసలు 'నోకియా' అసలు కనీసం ప్రపంచంలో కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటి? అప్‌డేట్ అవ్వకపోవడం. అంతేనా కదా? అందరూ ఆండ్రాయిడ్‌లోకి మారినప్పుడు 'నోకియా' మాత్రం ఇంకా స్టిక్ అయ్యి ఆండ్రాయిడ్ నిల్చోదు అని అనుకుంటూనే కూర్చుంది. ఏమైంది లాస్ట్‌కి? ఇప్పుడు 'నోకియా' కంపెనీ ఉందా? లేదు. అవునా కదా చెప్పండి. 'మోటోరోలా' కూడా ఒకప్పుడు అలాగే స్టిక్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ 'మోటో' ఫోన్స్ వస్తున్నాయా లేదా? అవునా కదా చెప్పండి. ఎందుకు? అప్‌డేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మోటో ఫోన్స్‌కి మళ్ళీ డిమాండ్ పెరిగింది.
అవునా కదా చెప్పండి? అంటే ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా బిజినెస్ అంటే మీరు ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నాక అది ఎంత స్ట్రాటజిక్‌గా మీకు సూపర్ అనిపించినా కూడా కూర్చుండిపోతామంటే అవుతదా? అవ్వదు. రిజల్ట్స్‌ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బయట చేంజెస్ గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉండాలి. అర్థమైందా లేదా చెప్పండి? అప్పుడే మీరు అల్టిమేట్‌గా బిజినెస్ మన అదే ఇండస్ట్రీలో నిల్చుంటారు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? ఓకే. థియరిటికల్ క్వెషన్స్ మీకు ఈ చాప్టర్ నుంచి రావు. మళ్ళీ చెప్తున్నాను. ఈ చాప్టర్ నుంచి మీకు థియరిటికల్ క్వెషన్స్ రావు. మీకు థియరిటికల్ క్వెషన్స్ వచ్చే చాప్టర్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ చాప్టర్, ఆ సెకండ్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ నుంచి కూడా రావు. స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్. ఫోర్త్ చాప్టర్‌లో కొన్ని ఉన్నాయి మళ్ళీ. ఓకేనా? సో, ఇది ఫోర్తా? థర్డ్ చాప్టర్ ఇది? థర్డ్ చాప్టర్ అంటే 1-4లో ఉన్నాయి థియరిటికల్ టాపిక్స్. ఇందు నుంచి అయితే థియరిటికల్ టాపిక్స్ రావు. మరీ మీ వోడు ఎంత దరిద్రంగా ఎవడైనా పేపర్ తయారు చేస్తే తప్ప, మరి ఇప్పుడు ఆ స్టెప్స్ 7 స్టెప్స్ ఏంటో చెప్పండి. అలాంటి చండాలమైన క్వెషన్‌లు అయితే అడగరు. అడిగితే దరిద్రం కొద్దీ ఆ మాత్రం ఏం రాయాలనేది మీకు తెలియాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఏం చెప్పాను నేను ఫస్ట్? ముందు మీ ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయండి. ఎన్ని రకాల ఆల్టర్‌నేటివ్ చాయిసెస్ ఉన్నాయో చూడండి. అన్నిటిని ఎవాల్యుయేట్ చేయండి ఇండివిడ్యుయల్‌గా. అందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసాక ఏం చేయాలి? రివ్యూ చేస్తూ 7 స్టెప్స్ మళ్ళీ నాకు చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారు? ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? దానికి రకరకాల చాయిసెస్ ఏమున్నాయో గమనిస్తారు. చాయిసెస్ అన్ని గమనించాక ఏం చేస్తారు? ప్రతి చాయిస్‌ని ఇండివిడ్యుయల్‌గా ఎవాల్యుయేట్ చేస్తారు. చేశాక అందులోని ఏదో ఒక చాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని రివ్యూ చేసుకుంటారు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా? సో, నెక్స్ట్ చూసారా? ఇక్కడ వాడు కూడా ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు కంటిన్యూయస్ ప్రాసెస్ ఇది. అంటే ఇక్కడితో ఆగిపోలేదు ఆడిది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ వస్తది. మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తిరుగుతూనే ఉంటది మనది. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? ఇది మ్యాటర్. సో, నెక్స్ట్ వన్ చూద్దాం. కాస్ట్ బిహేవియర్ గురించి చెప్తున్నాడు. దీని గురించి అంటే కాస్ట్‌లో రకరకాల కాస్ట్‌లు ఉంటాయి. మీరు నాకు చెప్పండి మీకు తెలిసిన కాస్ట్‌లు ఏంటి? ఒకటి వేరియబుల్ కాస్ట్, ఇంకోటి ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఎప్పుడైనా సరే పర్ యూనిట్ మారుతదా? టోటల్ మారుతదా? పర్ యూనిట్ ఎప్పుడు మారదు. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎప్పుడైనా మారుతది. అవునా కదా చెప్పండి? రాసుకోండి. ఒక 2 పాయింట్లు చెప్తాను రాసుకోండి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ బి కాన్స్టంట్. అవునా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ బి కాన్స్టంట్. బట్ ఇన్ ప్రాక్టికాలిటీ ఇట్ విల్ చేంజ్. థియరిటికల్ గా అది కాన్స్టెంట్ గానే ఉంటది. ప్రాక్టికల్ గా మారుతది అంటున్నాను. ఎందుకు చెప్పండి? మీరు నాకు చెప్పండి ఎందుకు? ఇన్ ప్రాక్టికాలిటీ ఇట్ విల్ చేంజ్ అన్నాను. ఒకటి చెప్పండిరా. ఇప్పుడు ఒక బిర్యానీ తయారు చేస్తున్నాం. కేజీ చికెన్ కొన్నాం. 2 బిర్యానీలు తయారు చేస్తున్నాం. అనుకుందాం పోనీ. కేజీ చికెన్‌తో ఒక బిర్యానీ పెద్ద సైజ్ బిర్యానీ తయారు చేస్తున్నాం. 2 కేజీల చికెన్‌తో మళ్ళీ 2 సైజుల బిర్యానీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు 100 కేజీలు కొనుక్కుంటే చికెన్ షాప్‌కెళ్ళి ఆబ్వియస్‌లీ ఆడు రేట్ తగ్గిస్తాడా? తగ్గించడా? తగ్గిస్తాడా లేదా చెప్పండి? కానీ మనం ఇక్కడ ఏ అజంప్షన్‌తో నడుచుకుంటాం? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు సేమే ఉంటదని అనుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్‌గా అలా ఉంటదా ఎప్పుడు? ఉండదు. సో, బట్ బయట ప్రాక్టికాలిటీ మనం వేరే. ఇప్పుడు మనం థియరిటికల్‌గా నేర్చుకునేది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు సేమ్ ఉంటదని అనుకుంటాం. ఓకేనా? కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. మారుస్తూ ఇస్తాడు. బట్ మాక్సిమం కేసెస్‌లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు సేమే అనే థాట్‌తోనే వెళ్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ రాసుకో. వేరాస్ అక్కడే కంటిన్యూషన్ రాసుకోండి. వేరాస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ will go on changing. Will go on changing. Whereas total variable cost will go on changing. In ఇన్వర్స్ రిలేషనా దాన్ని ఏమంటారు? ఒకటి ఇన్వర్స్ ఇంకోటి ఏంటి డైరెక్ట్ రిలేషన్. డైరెక్ట్ రిలేషన్ లో చేంజ్ అవుతుంది. ఇన్వర్స్ రిలేషన్ లో చేంజ్ అవుతుంది. మీరు నాకు చెప్పండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితే వేరియబుల్ కాస్ట్ టోటల్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అవునా కదా చెప్పండి? ఇన్ డైరెక్ట్ రిలేషన్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇన్ డైరెక్ట్ రిలేషన్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే సింపుల్ గా ఇలా రాసుకోవచ్చా? ఇలా రాస్తున్నాను నేను. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని రాసి ఇది పెరిగితే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది. ఇది తగ్గితే ఇది కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ 2 రాసుకోవచ్చా? రాసుకోండి. ప్రతి పాయింట్ ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి పాయింట్ అవసరం అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తారు చెప్పండి? ఫిక్స్డ్ కాస్ట్ గురించి చెప్పండి. ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. కింద రాసుకోండి అక్కడే ఎగ్జాంపుల్స్. ఏంటి మీరే చెప్పండి వేరియబుల్ కాస్ట్ ఎగ్జాంపుల్. రా మెటీరియల్, వేజెస్ ఇవన్నీ వేరియబుల్ కాస్ట్‌లే కదరా! రాసుకోండి. రా మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్ వేరు మళ్ళీ. ఏంటి ఇండైరెక్ట్ వేజెస్ అంటే జనరల్‌గా ఎలా ఉంటాయి? ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్‌కి ఇచ్చే సాలరీ. నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితే ఆడు పరిగెట్టుకొనొచ్చి, "మీరు బాగానే ప్రొడక్షన్ చేస్తున్నారు. నా జీతాలు పెంచండి" అని అంటాడా? అలా అనడు కదా! అవునా కదా చెప్పండి. డైరెక్ట్ వేజెస్ లేబర్ మాత్రం ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత అడుగుతారు.
అవునా కదా చెప్పండి. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. రాసుకోండి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ప్యాకింగ్ కాస్ట్లు ఇలాంటివన్నీ అంతే కదా. ఎన్ని యూనిట్స్ తయారు చేస్తే అన్ని ప్యాకింగ్ కాస్ట్లు ఎక్సెట్రా. నెక్స్ట్ రాసుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ గురించి ఏం రాస్తారా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ కాన్స్టెంట్ అనొచ్చా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ కాన్స్టెంట్. whereas fixed cost per unit will have ఏ రిలేషన్ చెప్పండి? డైరెక్ట్ రిలేషనా, ఇన్వర్స్ రిలేషనా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. అవునా కదా చెప్పండి. సో వేరాస్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ విల్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్, విల్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనొచ్చా? దాని కింద ఏం రాస్తారు? ఎలాగ రాయండి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. అవునా కదా చెప్పండి. ఇది తగ్గితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది రాసుకోండి. అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ కి ఎగ్జాంపుల్ చెప్పండి రా. అడ్మినిస్ట్రేటివ్ శాలరీస్ అన్ని రాసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ శాలరీస్, రెంట్లు, ఇవన్నీ రాసుకోవచ్చు. అవునా కదా చెప్పండి. ఓకేనా? ఇంకేముందిరా? రెండేనా ఉన్నాయి కాస్ట్లు? ఇంకేమైనా కాస్ట్ ఉందా? ఫిక్స్డ్, అదే వేరియబుల్ అయింది, ఫిక్స్డ్ అయింది కదా, ఇంకేం లేదా? సెమీ వేరియబుల్ ఉందా లేదా? రాయండి, రాయండి సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్, ఇట్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఎలిమెంట్స్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఎలిమెంట్స్. విడదీయొచ్చా ఆ రెండింటిని? ఫిక్స్డ్ ఎంత, వేరియబుల్ ఎంత అని విడదీయొచ్చు. రాసుకుందాం ఒకసారి చూడండి. అరే నాకు ఒకటి చెప్పండి రా. 1000 యూనిట్స్ తయారు చేస్తే 1,50,000 అవుతుందని చెప్పాను. ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అనుకుందాం. 2000 యూనిట్స్ తయారు చేస్తే మామూలుగా అయితే 2000 ఆగండి, టూ 2000 యూనిట్స్ తయారు చేస్తే 2,60,60,000 అవుతుందని చెప్పాను అనుకోండి. 2,60,60,000 అవుతుంది. ముందు ఇది వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా చూద్దాం. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితే టోటల్ కాస్ట్ పెరుగుతుందా? ఫిక్స్డ్ కాస్ట్ అయితే. అది ఫిక్స్డ్ కాస్ట్ అయ్యి ఉంటే 1000 యూనిట్లకి 1,50,000 అవ్వాలి, 2,000 యూనిట్లు కూడా ఎంత అవ్వాలి? 1,50,000 అవ్వాలి. అవునా కదా చెప్పండి. సో ఇది ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. కొన్ని వేరియబుల్ కాస్టా కాదో చెక్ చేద్దాం. 1000 యూనిట్లకి 1,50,000 అయితే 2,000 యూనిట్లకి లెక్క ప్రకారం 3,00,000 కదా అవ్వాలి. అంతే కదరా. పర్ యూనిట్ కి 150 రూపాయలు రా. 2,000 యూనిట్లు తయారు చేసేటప్పుడు 2,000 ఇంటూ 150 3,00,000 కదరా రావాలి. మరి రాలేదే, 2,60,60,000 వచ్చింది. అంటే ఇది వేరియబుల్ కాస్టా? కాదు. మరి రెండు కాదంటే దీన్ని ఏమంటాం మనం? సెమీ వేరియబుల్ కాస్ట్. మరి ఇప్పుడు సెమీ వేరియబుల్ కాస్ట్ ని విడదీయచ్చా, విడదీయకూడదా? విడదీయగలం. ఎలా విడదీస్తాం? డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్. అప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుందంట. చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ ఎంత? 2,60,60,000 మైనస్ 1,50,000 ఎంత? 1,10,000 డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ లో డిఫరెన్స్ ఎంత? 1000 ఏనా? అంటే ఎంత వస్తుంది చెప్తారా? 110 రూపీస్ ఏనా? వేరియబుల్ కాస్ట్ 110 రూపీస్ ఉందంట. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది అప్పుడు? చెక్ చేయండి. 1000 ఇంటూ 110 1,10,000. మిగతా 40,000 ఏమవుతుంది చెప్పండి? ఫిక్స్డ్ కాస్ట్ ఏనా? కావాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2000 ఇంటూ 110 ఎంత? 2000 ఇంటూ 110 ఎంత? 2,20,000 ఏనా? 220 ప్లస్ 40 ఎంత? 260 ఏనా? సరిపోయిందా లేదా చెప్పండి. అవునా కదా? మరి ఇది ఎలా వచ్చింది సార్ అంటే దీనికి తెలియాలి కదా మనకి రీజన్. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 1,50,000 ఎలా వచ్చిందంటే 1000 యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ 1 ఫస్ట్ కేస్ సినారియో ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 1 అనొచ్చా? అనొచ్చా లేదా చెప్పండి రా. నేను 1000 యూనిట్లు ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రా, ప్లస్ ఏమంటున్నాను? ఫిక్స్డ్ కాస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 1 అయినా కాదా చెప్పండి. రెండో దానికి ఏం రాయొచ్చు? 2000 యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అది ఎప్పుడైనా మారుతుందా? పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఎప్పుడైనా మారుతుందా? మారదు కదా. ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 2 అనొచ్చా? అనొచ్చా లేదా చెప్పండి రా. ఇప్పుడు నాకు చెప్పండి రా. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలనుకోండి.
ఇది అటు పంపిస్తే ఏమవుతుంది చెప్పండి? టోటల్ కాస్ట్ 1 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 1 డివైడెడ్ బై 1000 యూనిట్స్ ఏనా? అంతేనా కదారా? ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటది కదా. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటది కదా. అంటే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందో సారీ ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందో ఇక్కడ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఉంటుందా లేదా చెప్పండి? అవునా కదా? సో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై 1000 అనొచ్చా? అనొచ్చా లేదా చెప్పండి? కాకపోతే ఒక పని చేద్దాం. ఒకసారి ఇక్కడ రాస్తున్నాను, నీట్గా రాస్తాను. ఏం చెప్తున్నాను నేను? 1000 యూనిట్స్ ఇంటూ ఏం చేశాను రా? ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ఏం చేశాను రా? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 1 అని రాశాను. అవునా కదా చెప్పండి? సేమ్ అలాగే ఏం చేశాను? 2000 యూనిట్స్ ఇంటూ ఏం చేశాను రా నేను? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ఏం చేశాను? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 2 అన్నానా? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 1 మైనస్ 1000 ఇంటూ వేరియబుల్ కాస్ట్ అనొచ్చా? మరి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కి టోటల్ కాస్ట్ 2 మైనస్ 2000 ఇంటూ వేరియబుల్ కాస్ట్ అనొచ్చా? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఒకటేనా కదా చెప్పండి? మరి అప్పుడు ఇది కూడా ఒకటే అవ్వాలా లేదా? అవునా కదా చెప్పండి రా. మరి ఆ రెండు ఈక్వేషన్స్ ఒకటి చేస్తున్నాను నేను. TC1 మైనస్ 1000 VC ఈజ్ ఈక్వల్ టు TC2 మైనస్ 2000 VC ఏనా? TC 2000 ఇటు వచ్చింది అనుకోండి. 2000 VC మైనస్ 1000 VC ఈజ్ ఈక్వల్ టు TC2 మైనస్ TC1 ఏనా? అవునా కదా? 2000 మైనస్ 1000 నాకు తెలుసు, కానీ నేను కామన్ తీస్తున్నాను. నాకు అది అలాగే ఉంచండి. 2000 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు TC2 మైనస్ TC1 అనొచ్చా? VC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? TC2 మైనస్ TC1 డివైడెడ్ బై 2000 మైనస్ 1000 ఏనా? ఇదేనా నేను చెప్పిన ఫార్ములా? ఏం చెప్పాను నేను? డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్ ఏనా నేను చెప్పాను ఫార్ములా? అదేనా కాదారా నేను చెప్పింది? ఓకేనా? సో రాసుకుంటారా? ఫస్ట్ ఇది రాయండి. ఎగ్జాంపుల్ ఏదో చెప్పాను కదా నేను. ముందు ఇది రాయాలి కదా. ముందు ఇది రాసుకోండి ఎగ్జాంపుల్. ముందు ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసిస్తాను. 1000 యూనిట్స్కి ఎంత అయింది అన్నాను? 1,50,000 కదా. అంతేనా నేను ఇచ్చింది? తర్వాత ఏం చెప్పాను? 2000 యూనిట్స్కి ఎంత అయింది అన్నాను? 2,60,000. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలంటే మీరు ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను? 2,60,000 మైనస్ 1,50,000 డివైడెడ్ బై 2000 మైనస్ 1000. ఇది ఎలా చేసామనే దానికి ప్రూఫ్ ఇది. ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 110 పర్ యూనిట్. అవునా? ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాను. విచ్ ఇంప్లైస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ 1,50,000 అయితే అందులో వేరియబుల్ కాస్ట్ ఏమో 1000 ఇంటూ 110 అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుద్ది? 40,000 ఏనా? ఇది నేను కనుక్కుంది. సో ఫస్ట్ ఇది రాసుకోండి, ఇది రాసుకోండి, రెండు రాసుకోండి. కొంచెం చిన్న చేస్తానా? డెసిషన్ మేకింగ్ లో అసలు ఫార్ములా అనే కాన్సెప్టే ఉండదురా, మొత్తం లాజిక్. మనకు చిన్నప్పుడు మార్జినల్ కాస్టింగ్ లో అది ఫార్ములా బేస్డ్ చాప్టర్ లాగా అలవాటు చేశారు, కానీ అది ఫార్ములా బేస్డ్ చాప్టర్ కాదు, లాజిక్ మొత్తం. సార్ ఇది సో ఇన్ సెమీ వేరియబుల్ కాస్ట్
వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలనుకుంటే ఫార్ములా డిఫరెన్స్ ఇన్ యూనిట్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్. ఇది కన్క్లూషన్ ఈ మొత్తం డిస్కషన్కి. రాసారా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ గా డివైడ్ చేసాం మనం, ఫిక్స్డ్ కాస్ట్ చెప్పాం, సెమీ వేరియబుల్ కాస్ట్ అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ కి ఇంకో పేరు ఏం పెట్టచ్చు మనం? పీరియాడికల్ కాస్ట్ అనొచ్చా? అక్కడే రాసుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పీరియాడికల్ కాస్ట్. ఎందుకు? ఒక్కొక్క పీరియడ్ కి ఇంత అని పెట్టేస్తాం మనం డైరెక్ట్ గా. ప్రొడక్షన్ వైజ్ గా పెడతామా ఏంటి? పెట్టం కదా. సో రాసుకోండి, పీరియాడికల్ కాస్ట్ అన్నా ఫిక్స్డ్ కాస్ట్ అన్నా ఎగ్జామ్ లో రెండు పదాలు వాడితే మీరు ఏదో కొత్త కొత్త పదాలు అని అనుకోకండి. ఓకే, మరి డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ కూడా ఉన్నాయా లేదా చెప్పండి. డైరెక్ట్ కాస్ట్ కి ఇండైరెక్ట్ కాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఒక పెన్ తయారు చేయడానికి డైరెక్ట్ కాస్ట్లు ఏంటో చెప్పండి. ఏ మెటీరియల్, దీనికి కావాల్సిన పెన్కి కావాల్సిన ప్లాస్టిక్, దానికి రీఫిల్ కావాల్సిన ప్లాస్టిక్ కానీ ఇంక్, ఇవన్నీ ఎందులోకి వస్తాయి? డైరెక్ట్ కాస్ట్ లోకి వస్తాయి. ఇండైరెక్ట్ కాస్ట్ ఏం చెప్పండి పెన్ తయారు చేయడానికి? ఏది? ఫ్యాక్టరీ కట్టే రెంట్, ఫ్యాక్టరీలో ఉండే ఫ్యాక్టరీ లేబర్కి ఇచ్చే జీతాలు మళ్ళీ డైరెక్ట్ కాస్ట్ లోకి వస్తాయి. ఫ్యాక్టరీలో మిగతా ఎవరైనా సూపర్వైజర్ ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చే జీతాలు అవన్నీ ఇందులోకి వస్తాయి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, అవన్నీ ఇందులోకి వస్తాయి. ఇండైరెక్ట్ కాస్ట్లోకేనా? అవునా కదా చెప్పండి. సో మనం కాస్ట్ ఇలా కూడా డివైడ్ చేయొచ్చా లేదా చెప్పండి. సో డైరెక్ట్ కాస్ట్ రాసుకోండి. నెక్స్ట్ హెడింగ్ డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ జనరలీ ఆల్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ వేరియబుల్ ఇన్ నేచర్ అనొచ్చా? జనరలీ ఒప్పుకుంటారా మీరు? డైరెక్ట్ కాస్ట్ అంటే ప్రొడక్ట్ తో డైరెక్ట్ గా రిలేట్ అయిన కాస్ట్ అని చెప్పాను కదా. మరి మెటీరియల్, లేబర్ అని మీరే చెప్పారు, అవన్నీ వేరియబుల్ నేచర్ లోనే కదా మాక్సిమం ఉంటాయి. అవునా కదా? సో జనరలీ ఆల్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ వేరియబుల్ ఇన్ నేచర్. డైరెక్ట్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ which can be directly connected to which are directly related to cost of producing a unit. Next రాసుకోండి హెడ్డింగ్ ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ దగ్గర ఎగ్జాంపుల్ రాసుకోండి, మెటీరియల్, లేబర్ రాసుకోండి ఫాస్ట్. నెక్స్ట్ రాయండి ఇండైరెక్ట్ కాస్ట్. దీస్ కాస్ట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రిక్వైర్డ్ These costs are not directly required. These costs are not directly required, but they are essential for producing a unit. Example, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అనొచ్చా? అంతేనా కదా? సెల్లింగ్ ఓవర్ హెడ్స్ కూడా రాసుకోండి కావాలంటే. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ప్యాకింగ్, దానికే చేసిన ప్యాకింగ్ ఉంటుంది, అది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ రాయండి. ఓకేనా? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కీ ఫ్యాక్టర్ అనాలిసిస్ గురించి చెప్తాను, దీంతో పాటు చెప్తాను. అందరు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ సమ్స్ చేద్దాం. ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను తీరు. సమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అందరు ఎవరికి వాళ్ళు ఫస్ట్ ట్రై చేయాలి. అక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి. ఇన్కమ్ స్టేట్మెంట్ అంట. నెట్ రెవెన్యూ ఎంత అంట? 80 lakhs అంట.
యాక్చువల్లో 40 lakhs ఫిక్స్డ్ కాస్ట్ అంట. మరి మిగతా 48 lakhs ఏమై ఉంటది? వేరియబుల్ కాస్ట్ అయి ఉంటది. నెట్ లాస్ వచ్చిందంట చివరికి. ఎంత లాస్ వచ్చింది? 8 lakhs. మేనేజర్ అనుకుంటున్నాడంట ఇంక్రీజ్ ఆఫ్ 20 lakhs యాజ్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఇన్ అడ్వర్టైజింగ్ అవుట్లేస్ విల్ ఇంక్రీజ్ ద సేల్స్ సబ్స్టాన్షియలీ. అంటే ఏంటి రాడు అంటుంది? ఆడేమంటున్నాడు రా మేనేజర్ గారు? మేనేజర్ అంటున్నాడు ఒక 20 లక్షలు ఫిక్స్డ్ కాస్ట్ పెంచితే సేల్స్ విపరీతంగా పెరిగిపోతాయంట అని మేనేజర్ చెప్తున్నాడు. ఓకే. హిస్ ప్లాన్ వాజ్ అప్రూవ్డ్ బై ద బోర్డ్. బోర్డు కూడా ఏమన్నదంట? ఓకే, నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉందని అప్రూవ్ చేశారంట. యూఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ అట్ వాట్ సేల్స్ వాల్యూమ్ విల్ ద కంపెనీ బ్రేక్ ఈవెన్. ఇప్పుడు కొత్తగా ఫిక్స్డ్ కాస్ట్ పెరిగింది కదా. ఇప్పుడు ఒకప్పుడు లాగా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 40 లక్షలు ఒకప్పుడు. ఇప్పటికి 40 లక్షలేనా? కాదు, 40 ప్లస్ ఎక్స్ట్రా 20 అంటే మొత్తం ఎంత? 60 లక్షలు. ఇప్పుడు మరి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత సేల్ చేయాలని అడిగాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అడుగుతున్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఎంత చెప్పండి? చేసి చెప్పండి నాకు ఆన్సర్. ఎవరికి వాళ్ళు చేయండి, క్యాలిక్యులేటర్లోనే, నోట్స్లో రాయకండి. పీవీ రేషియో ఎంత చెప్పాలి నాకు. ముందు మనం స్టేట్మెంట్ గీయాలా? పీవీ రేషియో అంటే ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అక్కడ కాంట్రిబ్యూషన్ ఎంత? 80లో 48 lakhs తీస్తే 32 lakhs అన్న కాంట్రిబ్యూషన్. అవునా కదా చెప్పండి? 32 lakhs డివైడెడ్ బై 80 lakhs ఇంటూ 100 అనా పీవీ రేషియో ఎంత చెప్పండి? 32 డివైడ్ బై 80 ఇంటూ 100 40% అనా? అవునా కదా చెప్పండి? ఇప్పుడు నేనేమన్నాను? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అద్దామన్నాను. అంటే 60 డివైడ్ బై 40% ఎంత వచ్చింది? 150 వచ్చింది. సో 1,50,00,000కి కంపెనీ ఏమవుతుంది? బ్రేక్ ఈవెన్ అవుతుంది. చేయగలమా లేదా చెప్పండి మనం ఇది? అవునా? ఈజీయే, నార్మలే. ఏం చెప్పాను నేను ఫస్ట్? ఏమి ఇచ్చాను ఫస్ట్? మనం సేల్స్ ఇచ్చాడు ఆడే. ఎంత ఇచ్చాడరా? 80 lakhs ఇచ్చాడా? అందులో వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పాడు ఆడు. ఎంత చెప్పాడు? మొత్తం 88లో 40 ఫిక్స్డ్ కాస్ట్ అంటే 48 lakhs ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ అయినా. కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పండి? 32 lakhs అయినా కాదా చెప్పండి? అవునా? మరి అప్పుడు నాకు పీవీ రేషియో కావాలంటే ఏం చేయొచ్చు? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అయినా. అంటే 32/80 ఇంటూ 100 అయినా. ఎంత వస్తా చెప్తారా? 40%. అవునా? ఆడేమడిగాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అని అడిగాడు. న్యూ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత చూడాలి మనం. అవునా? డివైడెడ్ బై పీవీ రేషియో. న్యూ ఫిక్స్డ్ కాస్ట్ అంటే 40 ఆల్రెడీ ఉంది, 20 ఎక్స్ట్రాగా పెడుతున్నాం, డివైడ్ బై 40% అయినా. ఇవి ల్యాక్స్ అయినా. అంతేనా? అప్పుడు 150 lakhs. ఇంతేనా అడిగింది? అవునా కదా చెప్పండి రా. సింపుల్ క్వశ్చన్ రా. నెక్స్ట్ ఏం అడిగాడు? అందులో ఏదో అడిగాడు ఇంకోటి. అట్ వాట్ సేల్స్ వాల్యూమ్ విల్ రిజల్ట్ ఇన్ ఏ నెట్ ప్రాఫిట్ 4 lakhs రావాలంట. అరే మీరు నాకు చెప్పండి. నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4 lakhs. ఇది డిజైర్డ్ నెట్ ప్రాఫిట్ అనొచ్చా దీన్ని నేను? నెట్ ప్రాఫిట్ 4 lakhs రావాలంటే మీరు నాకు చెప్పండి రా. కాంట్రిబ్యూషన్ ఎంత రావాలి చెప్పండి రా. కాంట్రిబ్యూషన్ కి ప్రాఫిట్ కి రిలేషన్ ఏంటో చెప్పాలి నాకు. ప్రాఫిట్ కి ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుందా? మరి ఇప్పుడు ప్రాఫిట్ కి 4 lakhs అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 60 lakhs అయితే డిజైర్డ్ కాంట్రిబ్యూషన్ 64 lakhs ఏనా? అవునా కదా చెప్పండి రా. అరే కాంట్రిబ్యూషన్ ఎంత తెలిస్తే సేల్స్ ఎంత తెలుస్తుందో లేదా చెప్పండి. డిజైర్డ్ సేల్స్ ఎలా వస్తుంది? 64 lakhs డివైడెడ్ బై పీవీ రేషియో నా. పీవీ రేషియో ఎంత? 40% ఎంత చెప్తారా? 160 lakhs. అంతేనా కదా చెప్పండి. చెక్ చేయండి. 160 lakhs. అర్థమైందా లేదా చెప్పండి. ఈ ముక్క అర్థమైందా లేదా? ఇప్పుడు నేను ఒక ఫార్ములా చేశాను. డిజైర్డ్ సేల్స్ ఇజ్ ఈక్వల్ టు, చిన్నప్పుడు నేర్చుకున్నారు మీరు, డిజైర్డ్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో అని. అదేం పెద్ద ఫార్ములా కాదు, అదే లాజిక్. ఓకేనా కదా చెప్పండి. ఈ డిజైర్డ్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే డిజైర్డ్ కాంట్రిబ్యూషన్ వస్తుందా? కాంట్రిబ్యూషన్ బై పీవీ రేషియో చేస్తేనే కదా సేల్స్ వస్తుంది. అవునా కదా చెప్పండి. సో ఇది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా లిస్ట్ లో ఇది ఒకటి రాసేయండి. ఇందులో ఫార్ములా లిస్ట్ రాస్తున్నారు కదా, అందులో రాసేయండి ఇది ఒకటి. డిజైర్డ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు డిజైర్డ్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. ఇది వాల్యూలో కావాలంటే. మరి ఇది యూనిట్స్ లో కావాలంటే ఏం చేస్తారు చెప్తారా? అంతే. ఏం చేస్తారు? డిజైర్డ్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేస్తే వచ్చేస్తారా? అదే చెప్పండి. అది కూడా రాసుకోండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేస్తే డిజైర్డ్ కాంట్రిబ్యూషన్
కాంట్రిబ్యూషన్ బై యూనిట్, నెంబర్ ఆఫ్ యూనిట్సే కదా వస్తుంది మరి. రాసారా? ఓకేనా కదా చెప్పాలి నాకు, క్లియరా కదా? ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. క్లియరా అందరికి? ఇందులో ఏమైనా పెద్ద కష్టంగా ఏం లేదురా బాబు, మామూలు క్వశ్చన్ అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. అందరు సెకండ్ క్వశ్చన్ ట్రై చేయాలి. ఏం చెప్పాడు ఫస్ట్ నీట్గా ఫస్ట్ చూడండి, మీరు ఏం ఏం సజెస్ట్ చేస్తారో ట్రై చేయండి ఫస్ట్, తర్వాత మనం సమ్ చేద్దాం. ట్రై చేయాలి, ఆలోచించండి పోనీ అట్లీస్ట్ ఏం చేద్దామా ఏంటి. క్వశ్చన్, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కరెంట్లీ ఆపరేటింగ్ ఎట్ 80% కెపాసిటీ. ప్రస్తుతానికి మన కెపాసిటీ ఎంత? 80% ఏంటి రన్నింగ్ ఎట్ 80% కెపాసిటీ అంటే? అంటే ఏంటి మీనింగ్ ఏంటి? అంటే మనం మొత్తం కెపాసిటీ 1,00,000 యూనిట్లు అనుకోండి, నేను ఎన్ని తయారు చేస్తున్నాను ప్రస్తుతానికి? చేతకాక కాదు, ఆర్డర్ లేక. అంతేనా కదా చెప్పండి? ఆర్డర్లు ఉంటే నేను ఇంకా చేసేవాడినేమో. అంతేనా కదా చెప్పండి? హ్యాస్ రిసీవ్డ్ అన్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది, మంచిదే, మనకు అదే కదా కోరుకుంటున్నాం, ఆర్డర్లు ఏమైనా రావాలని. విచ్ విల్ యూటిలైజ్ 40% ఆఫ్ కెపాసిటీ అంట. ఆ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత కెపాసిటీ కావాలంట? మన దగ్గరేమో స్పేర్ కెపాసిటీ ఎంత మిగిలింది? 20 మిగిలింది. మరి ఎక్స్ట్రాగా ఇంకో 20 తెచ్చుకోవాలంటే ఇప్పుడు కొత్తగా 2 తీసుకోవాలి. ఖచ్చితంగా ఏది పెరుగుతుంది ఇక్కడ? ఫిక్స్డ్ కాస్ట్ పెరుగుతుంది అంటే ఒప్పుకుంటారా లేదా? ఎందుకు పెరుగుతుంది ఫిక్స్డ్ కాస్ట్? గొడౌన్లో కెపాసిటీ లేకపోతే కొత్త గొడౌన్ తీసుకోవాలి మరి ఇప్పుడు, అవునా కదా చెప్పండి? ద ఆర్డర్ హ్యాస్ either టు బి టేకెన్ ఇన్ ఫుల్ అండ్ ఎగ్జిక్యూటెడ్ at 10% బిలో ద కరెంట్ ప్రైజెస్ ఆర్ రిజెక్టెడ్ టోటలీ. దాని మీనింగ్ ఏంట్రా? ఆర్డర్ ఒప్పుకుంటే ఇంక 2 కండిషన్లు ఉన్నాయి. ఒప్పుకుంటే మామూలుగా ఒప్పుకోకూడదంట, ఫుల్ ఆర్డర్ ఒప్పుకోవాలంట. అంటే సగం చేస్తాను సార్, 20% నేను చేస్తాను, 20 ఇంకోటికి ఇవ్వండి అంటే అవ్వదంట. చేస్తే పూర్తి చేయి, అది కూడా ఎంతకు చేయాలి? మామూలు ప్రైజులు ఎంతకున్నాయో అంతకన్నా 10% తక్కువకి అమ్మాలి మాకు. మామూలు ప్రైజులు ఎంత ఉన్నాయో తెలియాలి మనకి ఇప్పుడు, అప్పుడే కదా మరి వీళ్ళకి ఎంత అమ్ముతామో తెలుస్తుంది, అవునా కదా చెప్పండి? తర్వాత ఏం చెప్పాడు? ఆర్ రిజెక్టెడ్ టోటలీ, లేదా అన్ని మూసుకొని వదిలేమన్నాడు. ఓకే, కరెంట్ సేల్స్ కాస్ట్ డేటా ఇచ్చాము, మనకు అక్కడ సేల్స్ ఇచ్చాడు. కరెంట్ సేల్స్ అంటే ఇదంతా ఎంత డేటా ఇది? ఇదంతా 80% డేటా అనొచ్చా లేదా చెప్పండి? అనొచ్చా లేదా చెప్పండి? నేను ఇక్కడ ఉన్నదంతా మీరు నాకు ఒకసారి, ఎన్నో క్వశ్చన్ ఇది? నాకు కరెంట్ డేటా అంటే 80% డేటా ఇచ్చాడా లేదా చెప్పండి? 80% డేటా ఎంత చెప్తారా నాకు ఒక్కొక్కటి? సేల్స్ ఎంత ఇచ్చాడ్రా? 16. నెక్స్ట్ వేరియబుల్ కాస్టా ఎంత? వేరే వేరేగా ఉన్నాయా? ఏవేవి ఉన్నాయి వేరే వేరే చెప్పండి. ఫస్ట్ ఏముంది? మెటీరియల్ ఎంతరా? 5.8 lakhs. ఇంకేమున్నాయిరా? లేబర్ ఎంత ఉన్నాయిరా? 2.4 అయినా. ఇంకేమున్నాయిరా? వేరియబుల్ ఎంత ఇచ్చాడ్రా? అది 0.6. ఇంకేమైనా ఇచ్చాడ్రా? ఇక్కడ వరకు నాకు ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి? కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఎంత చెప్తారా? 16లో 7, 8, 8.8 తీసేస్తే 7.2 అయినా. అంతేనా కదా చెప్పండి? 7.2 lakhs. తర్వాత కాంట్రిబ్యూషన్ నుంచి ఏం తీయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఎంతరా? 5. ప్రజెంట్ ప్రాఫిట్ వస్తుందా మనకి? ఎంతరా? ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందా ఇందులో ఏమైనా ఇబ్బంది ఉందా? మీరు నా చెప్పండిరా. ఇప్పుడు ఆడేమంటున్నాడ్రా? ఒప్పుకుంటే అన్ని మూసుకొని మొత్తం పూర్తిగా ఒప్పుకోవాలని చెప్పాడు. దానికి ఇంకేదైనా కంటిన్యూషన్ క్వశ్చన్ ఉందేమో చూద్దాం, ఏం లేకపోతే. ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ ఏంటంట? డొమెస్టిక్ సేల్స్ అన్ని మూసుకొని ఎక్స్పోర్ట్ ఆర్డర్ రిజెక్ట్ చేసేయమని చెప్పాడు. అరే నాకు ఒకటి చెప్పండిరా, ఇదే కదా ఆల్టర్నేటివ్ 1 ఆడు చెప్తుంది. సో దీన్ని నేను ఆల్టర్నేటివ్ 1 అని పేరు పెట్టియచ్చా? ఆల్టర్నేటివ్ 1లో మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 2 lakhs అనొచ్చా లేదా చెప్పండి? అనొచ్చా లేదా చెప్పండి రా. నెక్స్ట్ ఏంట్రా? ఆల్టర్నేటివ్ 2 ఏం చెప్పాడు రా? యాక్సెప్ట్ ద ఎక్స్పోర్ట్ ఆర్డర్ అండ్ అలౌ ద డొమెస్టిక్ మార్కెట్ టు స్టార్వ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిమాండ్. అంటే ఏంట్రా? డొమెస్టిక్ మార్కెట్ లో మామూలుగా 80% కెపాసిటీతో నడుస్తున్నామా? ఇప్పుడు అది తగ్గించేయాలంట. స్టార్వ్ ద డిమాండ్ అంటే పర్వాలేదు, డొమెస్టిక్ మార్కెట్ ఆకలితోనే ఉంటదని చెప్పి 60% అమ్మంటున్నాడు. ఓకేనా కదా చెప్పండి? అంటే నాకు 80% డేటా ఇచ్చినప్పుడు ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. 80 ఇస్తే 60కి ఎలా మార్చాలో మనకు ఐడియా ఉందా లేదా చెప్పండి? 80% కెపాసిటీకి ఎంత ఇచ్చాడ్రా డేటా? మళ్ళీ రాయాలా? ఇక్కడ రాసేద్దాం, నేను ఇక్కడ రాసేస్తా, మీరు వేరేగా రాయండి ఎగ్జామ్లో.
ఇప్పుడు నేను 60% దీన్ని మార్చుకోగలనా లేదా చెప్పండి? ఎలా మారుస్తాను? 80% 16 lakhs అయితే 60% ఎంత అని అడుగుతున్నాను. 16 డివైడెడ్ బై 80 ఇంటూ 60 అయినా 12 lakhs అయినా కాదా చెప్పండి? అవునా కాదా? మరి ఇది కూడా చెప్తారా అలాగా ఒక్కొక్కటి చెప్తారా? ఎంత? 4.35. నెక్స్ట్ 2.4 డివైడెడ్ బై 80 ఇంటూ 60 అయినా 1.8. ఇంకా 0.6 డివైడెడ్ బై 80 ఇంటూ 60 అయినా 0.45. ఒప్పుకుంటారా? ఎంత వస్తుంది చెప్తారా అప్పుడు? ఎంత? ఇదేమో 4.8, 5.8, 6.6 అంటే 5.4 అయినా. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా మారుతుందిరా? ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు మారదు, 5.2 ఉంటుంది. అంటే ఎంత వస్తుందిరా? నేనేమైనా ఎడ్డున్నా ఇక్కడ 20% కెపాసిటీ వదులుకోవడానికి? నా ప్లాన్ ఏంటి? ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఒప్పుకుందామనే కదా. అవునా కదా చెప్పండి రా. మరి ఇది ఒక్కటే కాదు నా ప్లాన్. దీంతో పాటు 40%కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ చేస్తానా లేదా చెప్పండి? ఆగండ్రా, ప్రశాంతంగా ఆలోచించండి. నార్మల్గా అయితే ఎంతకు అమ్మాలి? 16 lakhs 80%కి అయితే 40%కి 8 lakhs అమ్మాలా లేదా చెప్పండి? కానీ మనం ఏం చెప్పాం వాడికి? 10% తక్కువ రేటుకి అమ్ముతామన్నాం. అంటే నేను దీన్ని 16/80 ఇంటూ 40 అందు నుంచి 10% తీసేయాలా లేదా చెప్పండి? ఎంత చెప్తారా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఏమైనా ఇబ్బంది ఉందా అందులో? మనం అనుకున్నాం అదే కదా డీల్. కానీ కాస్ట్కి మనకేమైనా తగ్గుతుందా? కాస్ట్కి ఏం తగ్గదు కదా. ఇప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? అన్నిటికీ సేమ్ 5.8కి సగం వేసేయండి రా అన్ని. 2.5, 2.9 వస్తుందా? 2.9, 1.2, 0.3 వస్తుంది. చెక్ చేసుకుంటారా? ఓకేనా? ఇది ఎంత వస్తుంది చెప్తారా? 3, 3.5, 3.9, 4.4, 4.4 తీసేస్తే ఎంత? 2.8. మరి ఫిక్స్డ్ కాస్ట్ 0. ఎందుకు? నేనేమైనా కొత్త గొడవను తీసుకున్నానా? ఉన్న గొడవన్లోనే ఖాళీ చేయించి ఎక్స్ట్రా కెపాసిటీతో ఉన్న కెపాసిటీనే వాడుకుంటున్నాను నేను. ఏదైనా కొత్త ఫిక్స్డ్ కాస్ట్ అవుద్దా? అవ్వదు కదా. సో 0 అంటే ఎంత వస్తుందో చెప్తారా? సో మొత్తం ఆల్టర్నేటివ్ 2లో మీరు నా చెప్పండి, మొత్తం కలిపి ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఈ రెండు కలిపేనా ఆల్టర్నేటివ్ 2? ఎంత చెప్తారా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇంకోటి ఉంది మనకి ఆల్టర్నేటివ్ 3 ఏం చెప్పారు మనం? ఒకసారి చూద్దాం. ఆల్టర్నేటివ్ 3 ఏం చెప్పాడు? ఇంక్రీజ్ ద కెపాసిటీ పెంచుదాం అంటున్నాడు. అంటే కొత్త ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. అండ్ మెయింటైన్ ద డొమెస్టిక్ డిమాండ్ బై పర్చేసింగ్ అడిషనల్ ప్లాంట్ అండ్ ఇంక్రీజింగ్ 10% కెపాసిటీ. మనకి ఎంత కావాలి ఎక్స్ట్రాగా? 20 కావాలి. ఆడేమంటున్నాడు? 10% కెపాసిటీ అయితే ఎక్స్ట్రాగా తీసుకుందాం, దానివల్ల ఫిక్స్డ్ కాస్ట్ ఎంత పెరుగుతుందంట? 65,000 పెరుగుతుందంట. ఓకే. తో పాటు వర్క్ ఓవర్ టైం చేయాలంట. మామూలుగా పనిచేసిన దానికి ఓవర్ టైం పని చేయాలంట. అప్పుడు కొంచెం ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చా లేదా చెప్పండి? ఓవర్ టైం ప్రొడ్యూస్ చేస్తే 1.5 టైమ్ ద నార్మల్ రేట్ ఇవ్వాలంట టు మీట్ ద బ్యాలెన్స్ ఆఫ్ రిక్వైర్డ్ కెపాసిటీ. మామూలుగా ఎంత కావాలో, రిక్వైర్డ్ కెపాసిటీ ఎంత కావాలో దాన్ని మీట్ అవ్వాలి కదా. ఇంకా 10% కెపాసిటీ కావాలి లేదా చెప్పండి? దానికోసం అంట ఓవర్ టైం పనిచేసి ఎంత డబ్బులు ఇవ్వాలంట? ఓవర్ టైం పనిచేసినందుకు గాను 1.5 టైం నార్మల్ రేట్ ఇవ్వాలంట. ఓకేనా? ఒక్కసారి నాకు ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ 3లో ముందు మనం 80% కెపాసిటీ ఉంటుంది ప్లస్ 40% కెపాసిటీ ఉంటుంది. మొత్తం 120% కెపాసిటీతో నడుస్తాం. ఎలా? గొడవను ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నామా లేదా చెప్పండి? 80% కెపాసిటీ అయితే మనకు డేటా మొత్తం తెలుసు. అక్కడ ఉన్నదంతా చెప్పేస్తారు ఒకసారి. ఏదది? అవును, అందుకే ఉన్నది. నేను 80% కెపాసిటీ అలాగే ఉంచుతాను. మెషిన్ కెపాసిటీ మారింది కాబట్టి 65,000 పెరిగిందా? మెషిన్ ఓవర్ హెడ్స్ 65,000 పెరిగిందా? అది రెంట్, మెషిన్ కొత్తగా కొన్నాము, అన్ని కలిపి అనుకోవడమే. ఓవరాల్ గా 40% కావాలి. అవును. ఇంకో 10% కోసం ఎక్స్ట్రా పని చేస్తారంటున్నారు వాళ్ళు. ఆహా, నువ్వు పని చేయకుండా వంటని చేయగలవు. ఎందుకు చేయగలవు? ఎందుకంటే 10% ఎక్స్ట్రా కెపాసిటీకి ఎక్స్ట్రా లేబర్ అందరూ వస్తారు కాబట్టి. ఇంకొక 10 కోసమే నువ్వేం చేస్తున్నావు? ఓవర్ టైం పని చేస్తున్నావు. అప్పుడు నీకు 120 అవుతుందని. ఓకేనా? ఇప్పుడు చెప్పండి.
ఏది ఇదే అడిషనల్ ప్లాంట్. అది కాకుండా ఇంకో 10 ఏంటని అడుగుతున్నాడు వాడు. ఇప్పుడు ఇది 10% దీని వల్ల పెరుగుతుంది. 80కి 20 ఖాళీ ఉందిరా, 100 అయిందిరా, 100కి ఒక 10 ఏమో ఎక్స్ట్రాగా కెపాసిటీ కొనుక్కున్నాం, అదే ప్లాంట్ ఇండస్ట్రీ మొత్తం మన సెటప్ చేసాంరా, 110 అయిందిరా, ఇంకొక 10 కావాలి కదా, ఆ 10 కోసమే ఇదేం చేశాను నేను, ఓవర్ టైం పని చేయిస్తున్నాను వాళ్ళ చేత, ఎక్స్ట్రా టైం పని చేయిస్తున్నాను వాళ్ళ చేత, దానికి ఎక్స్ట్రా జీతం ఇవ్వాలి, అది కూడా లెక్కెట్టాలి. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఉన్న డేటా మొత్తం నాకు చెప్పండి. 0.6 ఎంత వస్తుంది ఇక్కడ? 7.2 మైనస్ అదే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఆల్రెడీ 5.2 అంటే ఎంత వస్తుంది? ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా 40% కెపాసిటీ కోసం ఏం చేయాలనేదే మనం బుర్ర కొట్టుకుంటున్నాం. అవునా కదా చెప్పండి? నాకు ఒకటి చెప్పండి ఫస్ట్. ముందు సేల్స్ అయితే 40% కెపాసిటీకి ఎంత అవుతుంది? అదే ఇందాక ఎక్కడ లెక్కెట్టినట్టున్నాం కదా, 7.2ఏనా? అవునా కదా చెప్పండి రా, అంతేనా కదా? ఇవి కూడా మనం ఆల్రెడీ లెక్కెట్టాం కదా. మామూలుగా ఏమేమి అవుతాయి ఖర్చులు రాస్తున్నాను నేను. 2.9 అవుతుంది. లేబర్ మామూలుగా రాసియండి ఫస్ట్, ఓవర్ టైం ఉంది నాకు తెలుసు, బట్ మామూలుగా రాయండి. 1.2 అవుతుంది, ఇంకా 0.3 అవుతుంది. ఇక్కడికి ఎంత వస్తుంది? 2.8 కాంట్రిబ్యూషన్ వస్తుంది. తో పాటు మనం ఏమనుకున్నాము, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్ట్రాగా పెట్టాలని అనుకున్నాం. ఎంత పెట్టాలని అనుకున్నాము అంటే 0.65 అని రాయొచ్చా? మామూలుగా అయితే ఇక్కడికి ఎంత రావాలి? 2.15 ఎంత రావాలి. కానీ ఇంకొకటి వదిలేసాం మనం. ఏం వదిలేసాము? ఓవర్ టైం పని చేయాలి. అవునా కదా చెప్పండి? ఓవర్ టైం పని చేసినందుకు ఆ జీతాల గురించి ఏం చెప్పాడు చెప్పండి? 1.5 టైమ్ ద నార్మల్ రేట్ ఇవ్వాలండి టు మీట్ ద బ్యాలెన్స్ ఆఫ్ రిక్వైర్డ్ కెపాసిటీ. మామూలుగా 10% కెపాసిటీ మీట్ అవ్వడానికి లేబర్కి ఎంత ఇవ్వాలి? మామూలుగా 10% లేబర్కి ఎంత? ఇప్పుడు ఎక్స్ట్రాగా బ్యాలెన్స్ కెపాసిటీ ఎంత? 10%ఏనా? 10%కి లేబర్కి ఎంత ఇవ్వాలి? మామూలుగా 80%కి 2.4 ఇస్తున్నాం అంటే 10%కి ఎంత ఇవ్వాలి చెప్పండి? 2.4/80%ఏనా? ఎంత చెప్తారా? ఎంత? స్టక్ అయిపోయింది ఏంటి? ఎంత ఇవ్వాలరా నాకు మామూలుగా చెప్పండి? 2.4 డివైడెడ్ బై 80%ఏనా? ఎంత చెప్తారా నాకు ఒకసారి? ఎంతరా? ఇంటూ 10 కదా. 10% మామూలుగా ఎంత ఇవ్వాలి? ఎంత చెప్తారా? పాయింట్. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ 0.3 సరిపోదు, దీనికి ఎక్స్ట్రాగా ఎంత ఇవ్వాలని అనుకుంటున్నాము? 1.5 టైమ్స్. ఆగండి, మామూలుగా 0.3కి 1.5 టైమ్స్. 1 టైం ఆల్రెడీ నేను ఇచ్చినట్టు లెక్కెట్టాను. ఎక్కడ లెక్కెట్టాను చెప్పండి? ఇక్కడ మీకు గుర్తుంటే ఈ లేబర్ ఏదో వేసాను కదా ఇక్కడ, ఈ 1.2, ఇందులో ఆల్రెడీ 40% కెపాసిటీకి కావాల్సిన లేబర్ డబ్బులు వేసానా లేదా చెప్పండి? నేను వెయ్యిందంతా ఏంటి, ఎక్స్ట్రాగా మనం ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే నేను వేయలేదురా. మీరు నా చెప్పండి రా, 80% కెపాసిటీకి మీరు ఆడికి ఎంత ఇస్తున్నారా? 2.4 ఇస్తున్నారా? మామూలుగా 10% కెపాసిటీకి ఎంత ఇవ్వాలరా? ఎంతది? 0.3 ఇవ్వాలరా? అవునా కదా చెప్పండి? ఈ 0.3 గురించి నేను రాశాను, ఇదిగో ఈ 1.2లో 0.3 కూడా ఉంది. ఈ అక్కడ 40% కెపాసిటీ ఎలా వచ్చింది? 0.3 ఇంటూ 4 1.2 వచ్చింది అక్కడ. ఆ 1.2లో 10% కెపాసిటీ డబ్బులు కూడా ఉన్నాయి. అది కాకుండా నేను ఎక్స్ట్రా ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పారు? 1.5 టైమ్స్ జీతం కావాలి మాకు అన్నారు. 1 టైం జీతం గురించి నేను ఆల్రెడీ రాశాను. ఇంకా రాయని జీతం అంతా ఏంటి? ఆ 0.5 జీతం గురించేనా? 0.3 మామూలుగా ఇచ్చే జీతం, ఎక్స్ట్రాగా వాళ్ళు ఇంకో 50% అడుగుతున్నారు. 50% ఎలా వచ్చింది సార్ అంటే 1.5 టైమ్స్ అంటే 150% అడుగుతున్నారు వాళ్ళు. 150%లో 100% ఇచ్చాను రా నేను, ఇంకో 50% ఇవ్వాలరా. 0.3 ఇంటూ 50% ఎంతరా? ఇదే కదా మనం ఎక్స్ట్రాగా ఇవ్వాల్సిన జీతం. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఈ సమ్ యొక్క హృదయ భాగం అందులోనే ఉంది. ఆ 0.15 ఇక్కడ నేను రాశాను అనుకోండి, ఒకవేళ ఎక్స్ట్రా ఇచ్చే జీతం గురించి, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 2.65 అవుతుందా? అప్పుడు చివరికి ఎంత మిగులుతుంది? 2 lakhs అయినా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? అంతేనా కదా? ఇప్పుడు 2 lakhs ప్లస్ 2 lakhs మొత్తం ఆల్టర్నేటివ్ 3లో ఎంత రాబోతుంది? 4 lakhs అయినా కాదా చెప్పండి? ఆల్టర్నేటివ్ 2 ఎంత వచ్చింది? 3. ఆల్టర్నేటివ్ 1 అయితే 2. ఏది బెటర్? ఆల్టర్నేటివ్ 3 బెటరా? అవునా కాదా చెప్పండి? సో ఆల్టర్నేటివ్ సి ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. సో సమ్ ఇదిగో ఈ ముక్కుందా, దీంట్లోనే ఉంది మొత్తం సమ్ అంతా. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? మీ బుక్ లో ఉన్న ఇది సరిపోద్ది, మళ్ళీ సెపరేట్గా ఏం రాయక్కర్లేదు మీరు. ఈ క్వశ్చన్ అంతా మనం ఇప్పుడు ఎలా చేసాం అలాగే చేశాడు, కాకపోతే ఒకటే డిఫరెన్స్
ఇక్కడ కొంచెం తెలుగులో రాసుకోండి అంతే. ఇది ఏంటని మీనింగ్ రాసుకోండి. ఇక్కడ ఒకటి చెప్తాను రాసుకోండి. ఎక్స్ట్రా 10% కెపాసిటీ కోసం రాసుకోండి. ఎక్స్ట్రా 10% కెపాసిటీ కోసం నార్మల్ వేజెస్ ఎంత ఇవ్వాలంటే నేను రాస్తున్నా 2.4 డివైడెడ్ బై 80 ఇంటూ 10 అనొచ్చా? ఎక్స్ట్రా 10% కెపాసిటీ కోసం ఇవ్వాల్సిన నార్మల్ వేజెస్ ఎంత? 2.4 బై 80 ఇంటూ 10 ఎంత? 0.3 ఏనా? 0.3 lakhs అని రాయండి ఫస్ట్. 0.3 lakhs. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్ట్రా ప్రీమియమేనా? అవునా కదా చెప్పండి రా. అంతేనా? ఎక్స్ట్రా ప్రీమియమేనా? ప్రీమియం ఇజ్ ఈక్వల్ టు 0.3 lakhs మీద వాళ్ళు అడిగిన ప్రీమియం 50% ఏనా? అవునా కదా చెప్పండి. అంటే ఎంత? 0.15 lakhs ఏనా? అంతేనా కాదా చెప్పాలి? అవునా? అక్కడ కింద రాసుకోండి. దిస్ 0.3 lakhs is already included. This 0.3 lakhs is already included in direct labor cost. This 0.3 lakhs is already included in direct labor cost. Bracket లో 3.6 lakhs. బ్రాకెట్ లో 3.6 lakhs అని రాసుకోండి. ఓకేనా? అంతే. మిగతాదంతా సేమ్. అందరికి అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? ఇదేంటిది కొత్తగా? ద ప్రాబ్లమ్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద మెథడాలజీ. పని పట్ల ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి. క్లియర్? నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అందరు పెట్టుకోండి. లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇంకో కాన్సెప్ట్. జనరలీ రాసుకోండి. జనరలీ రియల్ లైఫ్లో రాసుకోండి. జనరలీ రియల్ లైఫ్లో లిమిటింగ్ ఫ్యాక్టర్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. జనరలీ రియల్ లైఫ్లో ప్రొడక్షన్ చేసేటప్పుడు కొన్ని వేరియబుల్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ స్కేర్సిటీ అనొచ్చా? లేబర్ స్కేర్సిటీ, మెటీరియల్ స్కేర్సిటీ, మెషిన్ స్కేర్సిటీ కూడా ఉండొచ్చా? ఉండొచ్చా లేదరా? మెషిన్ స్కేర్సిటీ ఎక్సెట్రా. ఇలాంటి టైంలో ఒక డెసిషన్ తీసుకోవడానికి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కి బదులు కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ యూస్ చేస్తాము. అని రాసి కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. నేను ఒకటి చెప్తాను. నాకు ఒకటి చెప్పండి రా. ఏ అని ఒక ప్రోడక్ట్ ఉంది, బి అని ఒక ప్రోడక్ట్ ఉందిరా. సేల్ ప్రైస్ ఏమో ఏ అనే ప్రోడక్ట్ కి 60 రూపాయలు రా, బి అనే ప్రోడక్ట్ కి 100 రూపాయలు. మైనస్ వేరియబుల్ కాస్ట్ లో మెటీరియల్ ఉంది, లేబర్ ఉంది అనుకుందాం. ఆ రెండే ఉన్నాయి. మెటీరియల్ ఏమో దీనికి ఏ అనే దానికి
ఆహా! ఏ అనే దానికి నాకు యాక్చువల్‌గా 2 కేజీలు కావాలిరా. ఏ తయారు చేయడానికి 2 కేజీలు కావాలి. ఒక్కొక్కటి రూ. 10 రా. అంటే ఎంతవుద్ది? రూ. 20 అవునా కదా చెప్పండి. లేబర్ అవర్స్ ఏమో 4 అవర్స్ కావాలిరా ఒకటి తయారు చేయాలంటే. ఒక్కొక్కటి రూ. 5 అనుకుందాం. అంటే ఎంతరా? రూ. 20 కాంట్రిబ్యూషన్ ఎంతొస్తుందిరా? రూ. 20 ఒప్పుకుంటారా లేదా చెప్పండి? అవునా కాదా? సేమ్ బిలో వచ్చేసి 1.5 కేజెస్ కావాలిరా. ఇంటూ రూ. 10 కదా ఒక్కొక్కటి. ఇందాకలే కదా అనుకున్నాం. 2 ఒకటే మెటీరియల్ వాడుతుంది. 1.5 ఇంటూ రూ. 10 అంటే ఎంత? రూ. 15 చీజ్ యాక్చువల్లీ పెంచుదాం. ఒక 4.5 కేజెస్ కావాలిరా. ఇంటూ 10 అంటే ఎంత చెప్తారా? ఎంత? 45 లేబర్ ఏమో 4 అవర్స్ కావాలిరా. 5 అవర్స్ కావాలిరా. 5 అవర్స్ ఇంటూ రూ. 5 అంటే ఎంతరా? 25 ఎంత వస్తుందిరా కాంట్రిబ్యూషన్? 60 ఎంత? రూ. 30 అంతేనా కదా చెప్పండి. మీకు విచ్చలవిడిగా మెటీరియల్ దొరుకుతుంది. విచ్చలవిడిగా లేబర్ దొరుకుతుంది అనుకుందాం. సినారియో 1. ఎవ్రీథింగ్ ఈజ్ అన్‌లిమిటెడ్. ఏది కావాలంటే అది దొరుకుతది. నువ్వప్పుడు ఏది తయారు చేస్తావురా? ఏ తయారు చేస్తే రూ. 20 మిగులుతది. బి తయారు చేస్తే రూ. 30 మిగులుతది. అన్నీ నీకేవి కావాలంటే అన్ని దొరుకుతాయి. మరి అలాంటప్పుడు ఎవడైనా బుర్రున్నోడు ఏది తయారు చేస్తాడురా? బిఏ కదా తయారు చేస్తాడు. బి ఈజ్ ప్రిపేర్డ్. బికాస్ రీజన్ ఏంట్రా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ హయ్యర్ ఇన్ బి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేదా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు చెప్పండిరా. సినారియో 2. మెటీరియల్ ఈజ్ లిమిటెడ్ అన్నానురా. మెటీరియల్ ఈజ్ లిమిటెడ్ అంటే ఎంత కావాలంటే అంత దొరకదంట. అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అని అడుగుతున్నాను. నేను. మెటీరియల్ లిమిటెడ్ అయితే మీరు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చూడకూడదంట. కాంట్రిబ్యూషన్ పర్ కేజీ చూడాలంట. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పండి. ఇదే ఇక్కడే నేను కంటిన్యూషన్ కింద ఎక్కడ వద్దులే, కింద రాస్తున్నాను నేను. కాంట్రిబ్యూషన్ పర్ కేజీలు ఎంత చెప్తారా? కాంట్రిబ్యూషన్ పర్ కేజీ ఏకి ఎంత, బికి ఎంత అని అడుగుతున్నాను. మామూలుగా ఏకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతరా? రూ. 20 పర్ యూనిట్ కి. పర్ యూనిట్ కి ఎన్ని కేజీలు కావాలరా? 2 కేజెస్. 20/2 ఎంతరా? రూ. 10 ఎలా వచ్చిందిరా ఇది? 20/2 కేజెస్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మరి ఎక్కడరా? ఇక్కడెంత? 30/4.5 అంతేనా కదా చెప్పండిరా. ఎంత చెప్తారా? 6.67 అనొచ్చా? ఇప్పుడు చెప్పండిరా ఏది బెటర్? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు ఏ. కాబట్టి నేను ప్రూవ్ చేస్తా. బికాస్ ముందు రాస్తున్నా. బికాస్ కాంట్రిబ్యూషన్ పర్ కేజీ ఈజ్ హయ్యర్ ఇన్ ఏ. ప్రూవ్ చేస్తానా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1,00,000 కేజీలు ఉన్నాయి అనుకుందాం. 1,00,000 కేజీలతో ఏ తయారు చేస్తే ఎన్ని కేజీలు తయారవుతాయిరా? ఏ ఎన్ని యూనిట్లు తయారవుతాయిరా? ఏకి ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు కావాలరా? 2 కేజెస్ కావాలి. 1,00,000 కేజీలు ఉంటే ఏ ఎన్ని యూనిట్స్ తయారవుతాయిరా? 50,000 యూనిట్స్ అయినా. 50,000 యూనిట్స్ అయితే యూనిట్కి ఎంత ఇస్తుందిరా? యూనిట్కి ఎంత ఇస్తుంది? యూనిట్కి రూ. 20 అయినా. 50,000 ఇంటూ 20 ఎంతరా? 10 lakhs అయినా కదా చెప్పండి. అదే బి అయితే ఎన్ని తయారవుతాయిరా? బికి ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు కావాలి మనకి? 4.5 కేజెస్ కావాలి. 4.5 కేజెస్ అంటే 1,00,000 కేజీలు డివైడ్ బై 4.5 ఎంతరా? 22,222 యూనిట్స్ తయారవుతాయి. అవునా కదా చెప్పండి. ఇంటూ ఒక్కొక్కటి ఎంతరా? రూ. 30 ఇస్తుంది. అంటే ఎంత వస్తుందిరా? 6 lakhs. 6,66,667 ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ ఇచ్చారు? ఏ ఎక్కువ ఇచ్చిందా? అదే మనం కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చూసి ఏ తయారు చేసి బి తయారు చేసి ఉంటే దెబ్బడిపోయి ఉండేదా లేదా చెప్పండి. అవునా కాదారా? చూడండి రా, ఇలా చూడడం వల్ల మనం ఏది బెటర్ అని చెప్పాం. ఏ బెటర్ అని కరెక్ట్ గా చెప్పామో లేదా చెప్పండి. మరి సేమ్ ఇలాగే సినారియో 3 మీరు నాకు చెప్తారా? సినారియో 3 ఏంట్రా? ఇఫ్ లేబర్ ఈజ్ లిమిటెడ్. అప్పుడు మనం ఏం చెక్ చేయాలరా? కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ ఆర్ అయినా చెక్ చేయాల్సింది. చెప్పండి రా. ఏకైతే ఎంత, బికి అయితే ఎంత? ఏకి మామూలుగా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 20 డివైడ్ బై ఎన్ని అవర్స్ కావాలి?
4 అవర్స్ కావాలి. 20/4 ఎంత? 5 పర్ హార్. ఒప్పుకుంటారా? మరి దానికైతే 30 డివైడ్ బై 5 అవర్స్ కావాలి. అంటే ఎంత? ఏది బెటర్? బి ఈజ్ బెటర్. బికాస్ ఏంటి? కాంట్రిబ్యూషన్ పర్ హార్ ఈజ్ హయ్యర్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? చెక్ చేసుకుందాం కావాలంటే. ఎన్ని అవర్స్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అవర్స్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్. ఏ అయితే ఎన్ని తయారవుతాయిరా? బి ఎన్ని తయారవుతాయి? 50,000 అవర్స్ లో ఏ 12,500 యూనిట్స్ తయారవుతాయి లేదా చెప్పండి? అవునా కాదరా? యూనిట్ కి ఎంత ఇస్తుందిరా? యూనిట్ కి ఎంత ఇస్తుందిరా? 20 రూపీస్ అంటే ఎంతరా? 2,50,000 రూపీస్ ఏనా? బి అయితే ఎన్ని యూనిట్స్ తయారవుతాయిరా? 10,000 యూనిట్స్. ఒక్కొక్క దానికి ఎంత ఇస్తుందిరా? 30 రూపాయలు. అంటే ఎంతరా? ఏది బెటర్ అని తెలిసింది? బి అయినా కదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఓకేనా కదా? సో ఇదో ఈ రెండు ఓకేరా. ఇది నాకు ఎవరైనా చెప్పండి రా. సినారియో 4 ఉంది ఇందులో. నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ లిమిటెడ్. మార్కెట్లో ఎన్ని యూనిట్స్ అమ్మాలో లిమిటేషన్ ఉందనుకో, అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారని అడుగుతున్నా. బీకే ఇస్తారు. ఎందుకు? నెంబర్ ఆఫ్ యూనిట్స్ లిమిటెడ్ అయితే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎవరు ఎక్కువ ఇస్తే అదే బెటర్ కదా చెప్పండి. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ లిమిటెడ్ ఉంటే మనం ఏం చెప్పొచ్చు? ఏం చెక్ చేస్తాం చెప్పండి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చెక్ చేస్తాం. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? సినారియో 5 ఇస్తాం. ఇఫ్ సేల్స్ వాల్యూ ఈజ్ లిమిటెడ్. బయట మార్కెట్లో 50,000కి మించి అమ్మకూడదు, 60,000కి మించి అమ్మకూడదు అని చెప్పారనుకో, అప్పుడు ఏం చెక్ చేస్తారు? పీవీ రేషియో చెక్ చేయాలి. ఎందుకు? పీవీ రేషియో అంటే ఏంటని చెప్పాను మీనింగ్? 1 రూపాయికి ఎంత మిగులుతుందని. మరి బయట మార్కెట్లో ఇన్ని రూపాయలే అమ్మాలనంటే ఇన్ని రూపాయలకి ఎవడెక్కువ మిగులుస్తున్నాడో అదే కదా మీరు తయారు చేస్తారు. అవునా కదా చెప్పండి? అప్పుడు మనం ఏం చెక్ చేయాలి? పీవీ రేషియో ఆఫ్ ఏ ఎంత, బి ఎంత. పీవీ రేషియో ఆఫ్ ఏ ఎంత ఫార్ములా ఏంటి? 20/60, 30/100 అంతేనా? 20/60 ఇంటూ 100, 30/100 ఇంటూ 100 ఏనా? ఎంత చెప్తారా? రెండు అదే వచ్చినట్టున్నాయి. ఏ 30 33.33 వచ్చింది. కిందది ఎంత వచ్చింది? 30% వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఏది బెటర్? ఏ ఈజ్ బెటర్ బికాస్ ఆఫ్ హయ్యర్ పీవీ రేషియో. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 50,000 అమ్మారు అనుకోండి. ఏ అమ్మాలి? 50,000 అమ్మితే 50,000 ఇంటూ పీవీ రేషియో ఎంత? 33.33%. ఎక్కువ మిగులుతుంది కదరా 30% కన్నా. అంతేనా కదా చెప్పండి? సో 5 సినారియోలు చెప్పాను. ఫస్ట్ సినారియో ఏంటి అసలు యాక్చువల్గా? ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ అయితే రాసుకోండి. ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్ అంతా రాసుకోవాలి. ఎగ్జాంపుల్ అంతా రాసుకోండి. ఒక పావుగంట బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని రాదు మళ్ళీ. ఫాస్ట్ రాసుకోండి. ప్రతి పాయింట్ చెప్పాను కదా, ఇందులో ప్రతి పాయింట్ పనికి వస్తుంది మనకి. ఇందాకలా 1 రూపీకి ఇంత వస్తుంది అని అనే పాయింట్ దీని గురించే చెప్పాను. హలో 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 రికార్డ్ అవుతుంది కదా? ఓకే, చచ్చిపోతాను. ఇదేనా రాసారు? ఇది రాసుకోండి సినారియో. ఈ పక్కన నేను రాస్తుంది ప్రూఫ్లు ఇవన్నీ. ఇఫ్ టోటల్ మెటీరియల్ అవైలబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh kgs అయితే
ఈ 50,000 యూనిట్స్ ఎలా వచ్చింది అర్థమైంది కదా. 1 lakh కేజెస్, ఒక్కొక్క దానికి 2 కేజీలు కావాలి అంటే 50,000 యూనిట్స్. ఇది ఎలా వచ్చింది? 1 lakh కేజెస్, ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు కావాలి? ఇది 4.5 కేజెస్. పైకా నెక్స్ట్ సండే డిటి మ్యారథాన్ ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి. ఇంటర్నేషనల్ టాక్సేషన్. 3 మెయిన్ టాపిక్స్ ఇక్కడ కాదు, సిఏ భవన్లో 3 మెయిన్ టాపిక్స్ అయిపోతాయి. ఎన్ఆర్ టాక్సేషన్, డిటిఏ, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. మీకు ఎంత 30 మార్కులు అనుకుంటా. 40 మార్కులే. 40లో పోనీ ఒక 5 మార్కులు తీసే ఆ ముష్టి చాప్టర్లకి, బిఈపిఎస్, మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్స్. 30 నుంచి 35 మార్కులు. అరే సిఎంఏ ఫైనల్ కి ఏదో గ్రూప్ ఉంది కదరా వైజాగ్ భవన్ వాళ్ళకి. వీల్ గ్రూప్ కాదు, స్టూడెంట్స్ కి ఏమైనా గ్రూప్ ఉందా? ఉదయ్ గడు ఉంటాడు. ఉందా? అందులో నేను ఒక పాంప్లెట్ తర్వాత పంపిస్తాను, నాకు మెసేజ్ చేయి, అది పెట్టి అందులో సార్లు ఎవరు ఉంటారు కదా. ఉంటారా? పెట్టచ్చు ఏమైనా అందులో. ఎక్కడ? వాళ్ళు చేయమన్నారు, వీళ్ళు వద్దనే సరే. డిటి మ్యారథాన్ గురించా? వద్దని చెప్పారని అన్నారు భవన్ వాళ్ళు. ఏం మరి నాకు వాళ్ళు అన్నారు, మీరు అడగండి నాయుడు సార్ని, ఒప్పుకోవట్లేదు అని ఏదో చెప్పారు. ఏం మరి అడగండి ఒకసారి, వీళ్ళు ఒప్పుకుంటే ఆడదాం, లేకపోతే 150 రూపీస్ ఎంత ఉందంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. మళ్ళీ చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే చెప్పండి, అది నాకు కాదా 150. నాకు రాదా 150? అది భవన్ వాళ్ళు తీసుకుంటున్నారు, నాకు సంబంధం లేదు. అది కూడా మీకు లంచ్ ఎడతారంట. ఇదేనా రాయాలి? 3 అవర్స్ క్లాస్ మీరు ఎలా వినేస్తారని అనుకున్నారు వాళ్ళు. ఒకే సబ్జెక్ట్ వాళ్ళకైనా అనిపించాలి కదా. తీసుకుంది ఇది అయ్యి రాస్తావా సినారియో 5?
ఓకేనా? బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కలుద్దాం. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే యూట్యూబ్‌లో ఈ వీడియో చూస్తే కింద కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో కాల్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.